ఫస్ట్ మీరు జాయిన్ అయిన తర్వాత అండి, మీరు ఎప్పుడైనా సరే క్లాస్ 11 కన్నప్పుడు, సో ఓకే గైస్, సో చాలా మంది నాకు చాట్ బాక్స్లో ఎంటర్ చేసింది ఏంటి అంటే, సో నాకు ఎస్టర్డే టాపిక్ కావాలన్నారు. సో ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్, ఓకేనా. సో వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి తేజస్ గారు, సో ఏం ప్రాబ్లం లేదులేండి, ఓకేనా. లేట్ అయినా కూడా మనం అన్ని టాపిక్స్ కవర్ చేసుకుంటాం, ఓకేనా. సో ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్ అండి, ఇప్పుడు మనకి నార్మల్గా మన ఆర్గనైజేషన్స్లో సో మనకి చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయండి. సో చెప్పుకోవాలంటే సమ్ లాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనుకోండి. సో నెంబర్ డైలీ సో మెనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి కాబట్టి నార్మల్గా మనకి జనరల్గా ఎర్రర్ అనేది కామన్గా ఉంటుందండి. సో మనం మిషన్ కాదు కదా, సో పర్సన్ కాబట్టి మనకి ఎక్కడైనా సరే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా, ఎర్రర్ మనకి తప్పు జరగడానికి. సో ఇట్లానే మనకి కాన్సెప్ట్ ఏంటంటే ఎర్రర్స్ రెక్టిఫికేషన్ అన్నాడు. అంటే మనకి జనరల్గా ఒక ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏవైతే మనకి ఎర్రర్స్ జరుగుతాయో, ఇప్పుడు ఇక్కడ 4 పాయింట్స్ చెప్పారు చూసారా. సో అది ఎట్లా అంటే నో పోస్టింగ్ వల్ల జరగచ్చు, అలాగే ఓవర్ అమౌంట్ పోస్టింగ్ వల్ల జరగచ్చు, లెస్ అమౌంట్ పోస్టింగ్ వల్ల కావచ్చు, రాంగ్ ఎంట్రీస్ వల్ల కావచ్చు. ఇప్పుడు సపోజ్ నో పోస్టింగ్ అనుకోండి, ఇప్పుడు మనకి ప్రాబ్లంలో వాడు జనరల్గా ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి వాడు ఏమి ఇవ్వడండి, ఓకేనా, కానీ ఎర్రర్స్లో మెన్షన్ చేస్తాడు, ఓకేనా, నో పోస్టింగ్ అంటే. సో ఓవర్ అమౌంట్ పోస్టింగ్ అనుకోండి, ఇప్పుడు జనరల్గా మనకి ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి పర్ మంత్కి క్లోజ్ చేయాలండి యాక్చువల్గా చెప్పాలంటే ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనం జనరల్గా ఈ పర్చేస్ సేల్స్ అనేవి కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం ఆర్గనైజేషన్లో. ఫర్ సపోజ్ మనకి ఎండ్ ఆఫ్ ది మంత్లో 30 days అయిపోయినాయి అనుకోండి. సో మనం నార్మల్గా ఏంటి, సో మనం సబ్మిట్ చేయాల్సిన బిల్స్ అయితే సబ్మిట్ చేయాలి, కానీ మనకి హ్యాండ్ ఓవర్కి రాలా ఇంకా ఆర్గనైజేషన్కి. అప్పుడు మనం ఏం చేస్తాం, సో మనం అనాలిసిస్ చేసుకొని, సో జనరల్గా ఇంత అవుద్ది ఈ ట్రాన్సాక్షన్కి, ఇంత అమౌంట్ పే చేయొచ్చు దీనికని చెప్పని మనం అమౌంట్ ఇచ్చేస్తుంటాం. సో ఆ తర్వాత మనకి బిల్ వచ్చిన తర్వాత మనకి ప్రాబ్లంలో ఏవైతే మెన్షన్ చేశాడో దానికన్నా తక్కువగా వస్తుందండి, ఓకేనా. అంటే మనం ఇప్పుడు ఏం చేసాము, ఆ బిల్ ఏదైతే ఉందో అది ఎక్కువ వేసేసాం, ఓకేనా. దానివల్ల మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఓవర్ అమౌంట్ పోస్టింగ్. అప్పుడు మనం ఏం చేస్తాం, టాలీ సాఫ్ట్వేర్లో ఆల్రెడీ మనం ఎంట్రీ చేసుకొని ఉంటాం కదా ఎర్రర్స్కి సంబంధించి. మనకి ఎర్రర్స్ ఇచ్చిన దాని ప్రకారం మనం ఏదైతే ఓవర్ అమౌంట్ పోస్ట్ చేసుకున్నామో దాన్ని మనం ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుందండి టాలీ సాఫ్ట్వేర్లో ఎప్పుడైనా సరే. అవునండి తేజస్ గారు, కరెక్ట్ అండి. సో ఎప్పుడైనా సరే మనం చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓవర్ అమౌంట్ పోస్టింగ్ అంటే కాన్సెప్ట్ అదండి. ఇంకా లెస్ అమౌంట్ పోస్టింగ్, ఇప్పుడు మనం ఓవర్ అమౌంట్ పోస్టింగ్ అయితే ఎట్లయినా చెప్పుకున్నాము ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి బిల్స్ అనేవి రాకముందే మనము తక్కువ అమౌంట్ వేసి చెప్పేస్తున్నామండి, ఓకేనా. ఒక అనాలిసిస్ ప్రకారం మనం తక్కువ అమౌంట్ చెప్పేస్తున్నాం. సో మనకి బిల్స్ వచ్చినప్పుడు ఏంటి, సపోజ్ ఇది 500 కాదండి, సో 1000 రూపీస్ మనం 500 మాత్రమే వేసాము. సో బిల్లు కానీ మనకి రిసీవ్ అయినప్పుడు మనకి 1000 రూపీస్ ఉంది. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్లో మనం 500 వేసి ఉంటాం, ఓకేనా. దాని బిల్లు యొక్క అమౌంట్ మనం 500 వేసి ఉంటాం. దాన్ని రెక్టిఫై కోసం మనం ఏం చేస్తాం, టాలీ సాఫ్ట్వేర్లో ఎడిట్, అంటే ఇందాక తేజస్ గారు చెప్పారు కదా, అట్లా మనకి ఏదైనా సరే ఓచర్స్ మనం రీకరెక్షన్ చేసుకొని ఎక్కడైతే మనం ఎక్కువ అమౌంట్ వేసామో దాన్ని తగ్గించుకుంటామండి, ఓకేనా. బిల్లు మనకి జెన్యున్గా బిల్ ఏదైతే జనరేట్ అయిందో దాన్ని చూసుకొని మనం ఎక్కడైతే ఎక్కువ పోస్టింగ్ వేసామో దాన్ని కరెక్షన్ చేసుకుంటాం, ఓకేనా. దాన్ని మనం లెస్ అమౌంట్ పోస్టింగ్ అంటారు. ఇంకొకటి లాస్ట్ పాయింట్ రాంగ్ ఎంట్రీస్ అండి. మీకు ఇప్పుడు జనరల్గా ఆర్గనైజేషన్స్లో డైరెక్ట్ ఇన్కమ్ కానీ, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ, పర్చేస్ కానీ, సేల్స్ కానీ చాలా జరుగుతుంటాయండి. ఇప్పుడు సపోజ్ ఒక మనకి ప్రాబ్లంలో డైరెక్ట్ ఇన్కమ్ అనుకోండి. సో సపోజ్ వాడు డైరెక్ట్ ఇన్కమ్ అనే ఇస్తాడు, ఓకేనా. సో డైరెక్ట్ ఇన్కమ్ ఇవ్వాల్సింది మనకి ఎర్రర్స్లో ఏమని ఉంటుంది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఉంటుంది. యాక్చువల్గా మనకి జెన్యున్గా చెప్పాలంటే అది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి, ఓకేనా. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నదాన్ని మనం ఏం చేసాం, డైరెక్ట్ ఇన్కమ్గా పోస్ట్ చేసాం. సో అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, మనకి ఆర్గనైజేషన్లో మనకి టాలీ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి మనం ఏదైతే బిల్ జనరేట్ అయిందో ఆ బిల్ జెన్యున్గా మనం చెక్ చేసుకొని ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఇన్కమ్, మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, ఎర్రర్స్లో ఏమి ఇచ్చాడు, ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం రెక్టిఫై చేసుకొని దాన్ని ఐడెంటిఫై చేసుకొని డైరెక్ట్ ఇన్కమ్ ఉన్నదాన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చేసుకుంటాం, ఓకేనా. కడప డిస్టిక్ నుంచి హరిత గారు, లెడ్జర్లో చేంజ్ చేయాలండి, అవునండి, ఓకేనా. సో అట్లా ఏవైతే మనకి ఎర్రర్స్ ఉన్నాయో ఆ ఎర్రర్స్ని మనం రెక్టిఫై చేసుకోవడమే మనకి ఎర్రర్స్ రెక్టిఫికేషన్ అండి. సో థియరిటికల్గా అందరికి అర్థమైందా కాన్సెప్ట్ ఇది, ఇంకేమన్నా ఇక్కడైనా డౌట్స్ ఉన్నాయా? సో డౌట్స్ ఉంటే షేర్ చేయండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే, లేకపోతే ఆల్రెడీ క్లాస్ విన్నోళ్ళైనా సరే నో ప్రాబ్లం అండి. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వండి. సో మీకు అర్థం కాకపోతే మీకు ఇంకా ఎలా అర్థం కావాలని నేను చెప్తాను.
సో ఎవరికి డౌట్స్ లేవు కదా? సో వైజాగ్ డిస్టిక్ నుంచి సాయి సాయి ఓకేష్ గారు. ఓకే, సో లెస్ అమౌంట్ పోస్టింగ్. సో లెస్ అమౌంట్ పోస్టింగ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనకి జనరల్ గా ఇప్పుడు నార్మల్ బిజినెస్ లో ఏమిటంటే మనకి చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా మంత్లీకి. ఓకేనా, ఫర్ సపోజ్ ఫర్ మంత్లీకి మనం సబ్మిట్ చేయాల్సిన బిల్స్ చాలా ఉంటాయి. మనకేమో బిల్ జనరేట్ అవ్వలేదు ఇంకా. సో మనం ఏం చేస్తాం అప్పుడు, ఆ ఏదైతే మనం ఐటమ్ అది గూడ్స్ అనుకుంటున్నామో జనరల్గా ఆ ఐటమ్ని బట్టి మనం ఒక అనాలిసిస్ చేసుకొని అమౌంట్ మనం పే చేసేస్తూ ఉంటాం. ఇప్పుడు జనరల్గా ఒక చైర్ తీసుకోండి, దానికి ఒక 1500 1000 మనం పే చేస్తాం. కానీ దాని షాప్ నుంచి మనకి బిల్ వచ్చినప్పుడు మనకి 1500 వస్తుందండి. సో మనం చేసిన అమౌంట్ ఏంటి, 2000 చేసాం. కానీ మనకి వచ్చిన ఓచర్ ఏంటి, 1500 వచ్చింది. సో అప్పుడు ఏం చేయాలి, మనకి టాలీ సాఫ్ట్వేర్లో మనం టాలీ సాఫ్ట్వేర్లో ఎంట్రీస్ ఏమైనా వేసాం, 2000 అని వేసాం. సో డైరెక్ట్గా మనకి ఏదైతే ఓచర్కి వెళ్ళామో టాలీ సాఫ్ట్వేర్లో ఆ ఓచర్ని మనం రెక్టిఫై చేసుకొని ఇది 2000 కాదు ఇది 1500 అమౌంట్ అని చెప్పని మనం లెస్ అమౌంట్ పోస్టింగ్ వేసుకుంటాం. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్స్ అనేది నేను ఈ ప్రాబ్లం చెప్తానండి. ఆల్రెడీ మీకు ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నట్టుంది, నేను మళ్ళీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం అండి. ఓకేనా, సో మహమ్మద్ తమీమ్ గారు, సో చిత్తూరు డిస్టిక్ నుంచి నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. ఓవర్ అమౌంట్ పోస్టింగ్ కూడా అంతేనండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక అమౌంట్ని మనం 2000 అని వేసుకుంటే జెన్యున్గా మనకి బిల్ వచ్చినప్పుడు 1500 బిల్ మాత్రం రిసీవ్ అయిందని చెప్పని, అట్లా కాకుండా మనం 1500 అని అమౌంట్ వేసిన తర్వాత జెన్యున్గా 2000 బిల్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఓవర్ అమౌంట్ పోస్టింగ్ కదా, సో తగ్గించేసాం మనం. యాక్చువల్గా అయితే మనం ఎంత వేయాలి, 2000 వేయాలి. సో మనం బిల్ ఎంత వేసాం, 1500 మాత్రమే వేసాం. ఓకేనా, సో కర్నూలు డిస్టిక్ నుంచి ఇప్పటిదాకా రాంగ్ ఎంట్రీసే చెప్పానండి నేను, రాంగ్ ఎంట్రీస్ గురించే నేను చెప్తున్నాను. సో ఓవర్ అమౌంట్ పోస్టింగ్ అయినా లెస్ అమౌంట్ పోస్టింగ్ అయినా తగ్గించుకునే కానీ మనకి ఏదైనా బిల్ జనరేట్ అయింది కానీ చెప్పానండి. సో రాంగ్ ఎంట్రీస్ అంటే అసలు వాడు మనకి అకౌంట్ గ్రూపే మనం తప్పుగా వేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాబ్లంలో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయనుకోండి. ఓకేనా, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటే మనం ఏం చేసాము, లెడ్జర్ అకౌంట్ గ్రూప్లో డైరెక్ట్ ఇన్కమ్గా వేసేసాం. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి, సో ఎర్రర్స్ రెక్టిఫికేషన్స్ లో వాడు ఎర్రర్స్ లో ఇస్తాడు. సో దిస్ ట్రాన్సాక్షన్ ఈస్ నాట్ ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, దిస్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అ డైరెక్ట్ ఇన్కమ్ అని. సో మనం టాలీ సాఫ్ట్వేర్ లో ఆల్రెడీ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, వాడు ఎర్రర్స్ లో ఏదైతే పాయింట్ ఆఫ్ వ్యూ అడిగాడో అక్కడికి వెళ్ళేసి మనం మార్చుకోవాలండి. సో అది ఎలా కరెక్షన్ చేసుకోవాలని కూడా నేను ఒకసారి ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకేనా, సో ఓచర్ లో చేంజ్ చేయాలని చెప్పని. సో నేను ఇప్పుడు మీకు ఈ ఎర్రర్స్ కాన్సెప్ట్ ఒకసారి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దాని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. థియరిటికల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రాబ్లమేటిక్ ప్రకారం కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా మీకు థియరిటికల్ కానీ ప్రాబ్లమ్స్లో కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు రైజ్ చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా, సో ఓకే, ఆల్రెడీ ఈ టాపిక్ మనం చెప్పుకున్నామండి. మిస్టర్ మహేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ అని చెప్పని. సో మహేష్ గురించి కూడా మనం కంపెనీ క్రియేషన్ కానీ లెడ్జెస్ క్రియేషన్ కానీ ఓచరింగ్స్ కూడా మనం పోస్ట్ చేసుకున్నాం. ఓకేనా, మళ్ళీ మనం డైరెక్ట్గా కంపెనీస్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు, అది ఎలా అన్నా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ నాకు లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ కింద ఎస్బీఐ ఉందండి. ఇప్పుడు మనకు కావాల్సిన కంపెనీ ఏంటి, మహేష్ అనే కంపెనీ కావాలి మనకి ఎర్రర్స్ రెక్టిఫికేషన్స్లో. సో దీనికి కావాలంటే మనం ఏం చేయాలని చెప్పాము. సో గుంటూరు డిస్టిక్ నుంచి మల్లికార్జున గారు, నేను బేసిక్స్ మళ్ళీ చెప్తానండి. ఓకేనా, ముందు ఈ ఎర్రర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు చెప్తాను. ఓకేనా, సో భానుతేజ గారు Alt+F1 అంటున్నారు కదా, అవునండి కరెక్ట్. సో Alt+F1. సో చూడండి సెలెక్ట్ కంపెనీలో, సో ఇక్కడ మనకు కావాల్సిన పేరు ఏంటండి, మిస్టర్ మహేష్ అని ఉంది కదా. సో అందరికీ విజిబుల్ అయింది కదా స్క్రీన్. సో ఒకసారి రెస్పాండ్ అవుతుంది, అందరికీ విజిబుల్ అయిందా లేదా. సో మహేష్ అనే కంపెనీ మీకు విజిబుల్ అయిందండి, సో డిస్ప్లే అవుతుంది కదా. ఓకే మనకి ఓకేనండి, థ్యాంక్ యూ. సో మనకి ప్రాబ్లమ్స్ లో కావాల్సింది ఏంటి, మహేష్ అనే పర్సన్ గురించేగా మనం ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్స్ చేసింది. ఓకేనా, సో ఆల్రెడీ మనం కంపెనీ క్రియేట్ చేసాం కాబట్టి అగైన్ మనం కంపెనీ క్రియేట్ చేయక్కర్లేదు. సో మీకు కావాలంటే ఎర్రర్స్ మీకు జనరల్గా ప్రాక్టికల్గా చేసి ఇవ్వాలంటే మనం కంపెనీ నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఎందుకంటే ఆల్రెడీ మహేష్ అనే కంపెనీని మనం క్రియేట్ చేసాం కదా. ఓకేనా, సో మహేష్ అనే కంపెనీని మనం క్రియేట్ చేసాం కాబట్టి మనం కంపెనీ నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో మహేష్ అనే కంపెనీని క్రియేట్ చేశాం కదా. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మళ్ళీ నాకు ఎర్రర్ సిబిఎం అంటున్నాడు కాబట్టి సో నేను ఇంకో కంపెనీని క్రియేట్ చేస్తున్నానండి. సో మిస్టర్ శరత్ అనే కంపెనీ నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఆంధ్రప్రదేశ్ అని తీసుకోండి, స్టేట్ ఆఫ్ దాంట్లో. సో ఇక్కడ మనం ఏం చేయాలండి, సో ఇక్కడ మీకు 2 పాయింట్స్ చెప్పాను. కంపెనీలో ఆంధ్రప్రదేశ్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఒకటి మనం డ్రాప్ డౌన్ ద్వారా అయినా సరే మనం కింద యాక్సెప్టెన్సీ ద్వారా మన కంపెనీని సేవ్ చేయొచ్చు. అలా కాకుండా సో కడప డిస్టిక్ నుంచి రామతేజ గారు, గుంటూరు డిస్టిక్ నుంచి బాలాజీ గారు. సో సూపర్ అండి, మీరు Ctrl+A అంటున్నారు. దీనికి సంబంధించి మన షార్ట్ కట్ కీ కూడా చెప్పుకున్నామండి స్టార్టింగ్ లో. ఆ షార్ట్ కట్ కీ ఏంటంటే సో Ctrl+A. సో ఇప్పుడు చూడండి మీకు డిస్ప్లే మీద. సో ఇక్కడ ఏమైంది మీకు డిస్ప్లే మీద లిస్ట్ ఆఫ్ కంపెనీస్ లో. సో ఇందాక మనకి డిస్ప్లే మీద ఎస్బి అనే కంపెనీ ఉంది. సో ఇప్పుడు ఏమైపోయింది, మనం కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత శరత్ అనే కంపెనీ మనకి హైలైట్ అయింది లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ లో. సో చూసారు కదా. సో మన కంపెనీ ఒక కంపెనీ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు ఐడియా ఉంది కదా. సో అట్లా అండి, మనం ఏ కంపెనీ అయినా సరే మనం అట్లానే క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. సో శరత్ అనే కంపెనీ మనం ఎర్రర్ సర్టిఫికేషన్స్ లో ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి, ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ తర్వాత సో మనం ఏ ప్రాబ్లం అయినా మనం 3 స్టెప్స్ మెయిన్ అని చెప్పుకున్నామండి. ఒక అకౌంట్స్ ప్రాబ్లమ్ను మనం టాలీ సాఫ్ట్వేర్లో మనం యూజ్ చేయాలంటే 3 స్టెప్స్ అనేవి మ్యాండేటరీ. ఒకటి కంపెనీ క్రియేషన్ అండి, రెండోది లెడ్జర్స్ క్రియేషన్, అండ్ థర్డ్ వన్ వోచరింగ్ అండి. ఓకేనా. సో అందులో మనకి ఫస్ట్ స్టెప్ అయినటువంటి మనం కంపెనీ క్రియేషన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్ అయినటువంటి మనం లెడ్జర్స్లోకి మూవ్ అయిపోదామా. ఓకే కదా. సో ఇంతవరకు ఎవరికి ఏం డౌట్స్ లేవు కదా. ఒక కంపెనీని ఎలా క్రియేట్ చేయాలో అందరికీ తెలుసు కదా. ఓకే. సో అకౌంట్స్ ఇన్ఫో ఉంది కదండి. సో అకౌంట్స్ ఇన్ఫోని ఒకసారి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు కింద గ్రూప్స్ ప్లస్ లెడ్జర్స్ అడుగుతుందండి. సో ఎంటర్ విత్ లెడ్జర్స్, అందులో మీకు సింగిల్ లెడ్జర్, మల్టిపుల్ లెడ్జర్స్ అని అడుగుతున్నాయి. ఓకేనా. మీకు ఈ కాన్సెప్ట్ కూడా చెప్పాను, సింగిల్ లెడ్జర్ వల్ల బెనిఫిట్ ఏంటి, మల్టిపుల్ లెడ్జర్స్ వల్ల బెనిఫిట్ ఏంటి అని. మనం సింగిల్ లెడ్జర్ వల్ల మనం చేయటం వల్ల ఏంటంటే అండి, సో చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనకి ప్రాబ్లంలో చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ మనం పోస్టింగ్ అనేది మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిస్టర్ మహేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ అంటున్నాడు. సో ఇక్కడ మిస్టర్ మహేష్ అని టైప్ చేసి సింగిల్ లెడ్జర్ లో మనం సేవ్ అవుతే ఈ రిమైనింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి కదండి. అంటే సింగిల్ లెడ్జర్ వల్ల ఏమవుతుంది, ఫస్ట్ పాయింట్ ఒకదానికి ఒక లెడ్జరు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇట్లా నెక్స్ట్ 4 పాయింట్స్ కూడా మనం 4 లెడ్జర్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మనకి టైం టేకన్ అనేది చాలా తీసుకుంటుంది కదా. సో సింగిల్ లెడ్జర్ వల్ల అట్లా కాకుండా మీకు ఏంటి అంటే షార్ట్ కట్ లో డైరెక్ట్ గా మల్టిపుల్ లెడ్జర్స్ అంటున్నాను. సో మల్టిపుల్ లెడ్జర్స్ కనుక మనం క్రియేట్ చేస్తే ఈ 5 పాయింట్స్ అనేది కూడా ప్రాబ్లం ఏదైతే 5 పాయింట్స్ ఇచ్చాడో ఆ 5 పాయింట్స్ అన్ని కూడా మనం ఒకేసారి ట్రీట్ చేయొచ్చండి. ఎట్ ఏ టైంలో అన్ని కూడా ఒకేసారి పోస్ట్ చేయొచ్చు. సో దానివల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది కదా. సో అందుకని మనం మల్టిపుల్ లెడ్జర్స్ మనం ప్రిఫర్ చేసాం. సో సింగిల్ లెడ్జర్ కి మల్టిపుల్ లెడ్జర్స్ కి డిఫరెన్స్ తెలిసింది కదండి. ఓకే కదా అందరికి ఇక్కడ సింగిల్ లెడ్జర్, మల్టిపుల్ లెడ్జర్స్ కి. సో ఓకేనండి. సో లెడ్జర్స్ లోకి మేము మూవ్ అయిపోతున్నాను. సో ఒకసారి ప్రాబ్లమ్స్ లో మనకి ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఇచ్చారో సో 1 by 1 పోస్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. సో చూడండి ఇక్కడ ఫస్ట్ సో ఆల్ ఐటమ్స్ అని మనం మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేయగానే మనకి పైన ఆల్ ఐటమ్స్ అని ఒక ట్రాన్సాక్షన్ ఉంటుందండి. అది సెలెక్ట్ చేసుకోండి, ఆల్ ఐటమ్స్ అనే ట్రాన్సాక్షన్. ఓకేనా. ఫస్ట్ మిస్టర్ శరత్ అనే కంపెనీ మనం క్రియేట్ చేసాం కదా, అతని పేరుని మనం ఎంటర్ చేసుకుంటున్నాం లెడ్జర్స్ లో. సో మిస్టర్ శరత్ అనే వాడు ఏమవుతారు మనకి అండర్ గ్రూప్స్ లో వచ్చేసరికి. సో ఆల్రెడీ క్లాస్ ఇన్న వాళ్ళు ఉన్నారు కదా ప్రీవియస్ క్లాసెస్. సో మిస్టర్ శరత్ అనేవారు మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి కంపెనీకి మనకి క్యాపిటల్ అవుతారండి. ఓకేనా. సో ఇక్కడ మీరు లెడ్జర్స్ లో మీరు క్యాపిటల్ అకౌంట్ అని మీరు మొత్తం ప్రెస్ చేయక్కర్లేదండి. సో ఫస్ట్ లెటర్ అయినటువంటి సి అనే ప్రెస్ చేయగానే మీకు ఆటోమేటిక్గా క్యాపిటల్ అకౌంట్ చూపించేస్తుంది. సో జస్ట్ ఎంటర్ ఇచ్చేసేయండి. ఓకేనా. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనం లెడ్జర్ లో పోస్ట్ చేసాం. సెకండ్ చూడండి ల్యాండ్ పర్చేజ్ అన్నాడండి. ఓకేనా. సో ల్యాండ్ అనేది ఏమవుతుంది మనకి కంపెనీకి ఫిక్స్డ్ అసెట్స్. ఓకే. సో నెక్స్ట్ చూడండి
ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండి. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మనం ఏమనుకున్నాం, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ చూడండి, సో పవర్ బిల్ పెయిడ్. సో కంపెనీని మెయింటైన్ చేస్తున్నాం, ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసినప్పుడు మనకి పవర్ కూడా కన్స్యూమ్ అవుతుంది కదా. సో పవర్ బిల్ పెయిడ్ కూడా మనకి ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ చూడండి, సో మన కంపెనీకి కమిషన్ రిసీవ్ అవుతుందండి. సో ఎనీ రిసిప్ట్, అది ఫీజు అయినా సరే, కమిషన్ అయినా సరే, మనకి డొనేషన్స్ అయినా సరే, మనం ఏమనుకున్నాం ఒక ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డబ్బులు అనేవి వస్తున్నాయని చెప్పాను కంపెనీకి, రియల్ అకౌంట్ ప్రిన్సిపల్స్ ప్రకారం, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ ప్రకారం మనకి ఇక్కడ కమిషన్ రిసీవ్ అవుతుంది. కమిషన్ రిసీవ్ అవుతుందంటే కంపెనీకి మనకి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ పాయింట్ లో మనకి కమిషన్ రిసీవ్ అవుతుందండి, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మనకి క్యాష్. ఓకేనా. సో క్యాష్ మనకి రిసీప్ట్ అవుతుంది కాబట్టి మనం రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేసుకున్నాం. అక్కడ ఇక్కడ కమిషన్ రిసీవ్డ్ కాబట్టి మనం ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ప్రాబ్లంలో మామూలుగా ట్రాన్సాక్షన్స్ అయితే అయిపోయినాయండి. సో ఎర్రర్స్ పోస్టింగ్స్ మాత్రం మనకి కింద మీకు ఎర్రర్స్ అని ఒక కాలమ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మీకు ఇంతవరకు అయితే మనకి ప్రాబ్లమ్స్ లెడ్జర్స్ అయిపోయినాయి కదా, ఓకే కదా. నేను ఇంతవరకు సేవ్ చేస్తున్నానండి, ఓకేనా. ఇప్పుడు మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నామండి. ఏంటి, ఈ 5 పాయింట్స్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ లో ఉన్న లెడ్జర్ మనం క్రియేట్ చేసుకున్నాం. అసలు మనం ఎంతవరకు లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాం, మనం క్రియేట్ చేసుకుని కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలంటే మీకు చెప్పాను కదా, మల్టిపుల్ లెడ్జర్స్ లో క్రియేట్ అయిన ఆప్షన్ కింద మనకి డిస్ప్లే అనే ఆప్షన్ ఒకటి ఉంటుందండి, ఓకేనా. సో డిస్ప్లే ఎంటర్ చేయండి, ఆల్ ఐటమ్స్ కదా మనం చేసింది, ఆల్ ఐటమ్స్ ప్రెస్ చేయండి. సో కమిషన్ రిసీవ్డ్, ల్యాండ్, మిస్టర్ శరత్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, పవర్ బిల్ పెయిడ్, ఈ 5 అకౌంట్సే కదా మనం లెడ్జర్స్ పోస్ట్ చేసింది. కానీ ఇక్కడ 7 GB చూసారా ట్రాన్సాక్షన్స్. సో 2 ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్స్ మనకి డిస్ప్లే ఇస్తున్నాయి. ఆ 2 ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ 2 ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఒకటి క్యాష్, ఇంకొకటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో 2 కూడా మనకి ఏంటి, ప్రీ డిఫైన్డ్ లెడ్జర్స్ అనుకున్నాం, ఓకేనా. సో అంటే వాటిని మనం స్పెసిఫిక్ గా మళ్ళీ ప్రాబ్లంలో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్ గా మనకి డిస్ప్లే ఇచ్చేస్తాయి క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఓకేనా. సో సార్ డొనేషన్స్ మనకు వస్తున్నాయి, డొనేషన్స్ ని మనం మెయిన్ డొనేషన్ కంపెనీకి పంపిస్తున్నాం, దాన్ని మనం ఏమనాలి సార్. ఓకేనండి, డొనేషన్స్ మనకి వస్తే చెప్పుకున్నాం కదా, డొనేషన్స్ మనకి మాత్రం వస్తే ఆర్గనైజేషన్ కి ఏమవుతుంది, అది డొనేషన్స్ మనకి ఎలా వస్తాయి, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ వస్తాయి. సో క్యాష్ వస్తాయి కాబట్టి రిసిప్ట్ అని చెప్పుకున్నాం, రిసిప్ట్ అంటే మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. సో అదే డొనేషన్స్ మనం కొన్ని పే చేస్తూ ఉంటాం మనం వేరే కంపెనీస్ కి, అప్పుడు ఏమవుతుంది, మనం ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ అనేది మనం పే చేస్తున్నాం, అప్పుడు అది ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద మారిపోతుంది, ఓకేనా. సో రెండింటికి డిఫరెన్స్ ఐడియా ఉంది కదా, ఇండైరెక్ట్ ఇన్కమ్ కి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి. అఖిలేష్ గారు థ్యాంక్ యూ అండి. సో ప్రాబ్లం మీకు క్లియర్ గా అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం లెడ్జర్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఎర్రర్స్ చెక్ చేద్దామండి. మనకి ప్రాబ్లంలో ఎర్రర్స్ ఇచ్చారు కదా రెక్టిఫై చేయమని, ఆ ఎర్రర్స్ ఏంటి అనేది చూద్దాం. సో చూడండి ఇక్కడ, సో ఎర్రర్స్ ఏమి ఇచ్చాడు, ల్యాండ్ వాజ్ సోల్డ్ 40,000 అండి. మనకి పైన ప్రాబ్లంలో ల్యాండ్ పర్చేస్డ్ 20,000 రూపీస్ అన్నాడు. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ అనే దానికి మనకి ట్రాన్సాక్షన్స్ లో మనకి ప్రాబ్లం ఏం లేదు. సో ఎక్కడ మనకి ఓవర్ అమౌంట్ కానీ లెస్ అమౌంట్ పోస్టింగ్ గురించి కానీ ఏం అడగలేదు. జస్ట్ ఏంటంటే ల్యాండ్ పర్చేస్ అనే ప్రాబ్లం లో మనం ఎంటర్ చేసుకున్నాం. కింద ఎర్రర్స్ లో ల్యాండ్ వాజ్ సోల్డ్ అంటున్నాడు, ఓకేనా. ఇప్పుడు మనం లెడ్జర్స్ కూడా క్రియేట్ చేసుకోవాలా ల్యాండ్ కి సంబంధించి. సో ల్యాండ్ కి సంబంధించి మనం లెడ్జర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి, ఓకేనా. దేర్ ఈస్ నో నీడ్ టు అగైన్ క్రియేటెడ్ ద లెడ్జర్ ఆఫ్ ల్యాండ్, ఎందుకంటే మనం ల్యాండ్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసాం, ఓకేనా. జస్ట్ ఇక్కడ ఓచర్లో ఏమంటున్నాడు, మనకి ప్రాబ్లంలో ల్యాండ్ పర్చేస్డ్ అని ఉంది, కానీ ఇక్కడ వాడు ఎర్రర్స్ లో ఏమవుతున్నాడు, ల్యాండ్ వాజ్ సోల్డ్ అంటున్నాడు. సో పర్చేస్ చేశారు, సోల్డ్ చేస్తారు, ఓకేనా. సో మనకి లెడ్జర్ కామన్ కదా రెండింటికి ల్యాండ్ అనేది. సో అందుకని మనం ల్యాండ్ అనే లెడ్జర్ ఆల్రెడీ క్రియేట్ చేసేసాం, ఓకేనా. మీకు చూపిస్తాను చూడండి ప్రాబ్లమేటిక్ ప్రకారం. సో చూడండి ఇక్కడ, సో ల్యాండ్ అనేది ఉంది కదా ఆల్రెడీ లెడ్జర్. సో అగైన్ మనం ల్యాండ్ అనే లెడ్జర్ మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి,
ఓకేనా. సో ఇప్పుడు మనం వోచరింగ్ చేద్దాం. సో వోచర్ చేసే ముందు ఇంకా రిమైనింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి కదా, ఒకసారి అన్ని డిస్కస్ చేసుకొని ఒకేసారి ఈ వోచర్ స్టార్ట్ చేస్తానండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ఆఫీస్ ఇన్కమ్ పోస్టెడ్ యాజ్ ఏ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఓకేనా. మనకి ప్రాబ్లంలో చూడండి, పైన మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని ఇచ్చాడు. ఇక్కడ కింద ఎర్రర్స్ లో ఏమని ఇస్తున్నాడు, ఆఫీస్ ఇన్కమ్ పోస్టెడ్ యాజ్ ఏ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. అంటే మనకి ప్రాబ్లంలో ఇచ్చింది ఆఫీస్ ఇన్కమే, మనం ఏం చేసాం, దాన్ని ఆఫీస్ ఎక్స్పెన్సెస్ గా కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఆఫీస్ ఇన్కమ్ అనేది, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేసాం. ఓకేనా. ఇప్పుడు మనం ఆఫీస్ ఇన్కమ్ అనే లెడ్జర్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా? అదేనండి, రాంగ్ ఎంట్రీ పోస్టింగే. ఇప్పుడు ఆఫీస్ ఇన్కమ్ అనే లెడ్జర్ మనం క్రియేట్ చేయాలా? సో చిత్తూరు డిస్టిక్ నుంచి ఇమ్రాన్ గారు నో అని అంటున్నారు. సో నో అయితే కాదండి, ఎందుకంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ వేరు, ఆఫీస్ ఇన్కమ్ వేరు కదా. సో మనకి ప్రాబ్లంలో ఏంటి, ఆఫీస్ ఇన్కమే ఇచ్చాడు యాక్చువల్గా, మనం ఏం చేసాం, బై మిస్టేక్ గా రాంగ్ ఎంట్రీ చేసాం, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ గా మార్చాం దాన్ని. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే మనం అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాం, ఆఫీస్ ఇన్కమ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. సో దానికి దీనికి తేడా ఉంది కదా. సో మనకి ఆఫీస్ ఇన్కమ్ అనే లెడ్జర్ మనం క్రియేట్ చేయాలండి. ఓకేనా. ఈ పాయింట్ అర్థమైంది అందరికి? అవునండి, ఎడిట్ చేయొచ్చు. ఆ ఎడిటింగ్ మీకు చూపిస్తాను ఇప్పుడు, ఎలా ఎడిట్ చేయాలా ఏంటని. ఓకేనా. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా, రాంగ్ ఎంట్రీ పోస్టింగ్ ఎలా అనేది. సో ప్రాక్టికల్ గా చూడండి. సో ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయండి. ఓకేనా. సో ఇది యాక్చువల్గా ప్రాబ్లంలో ఏంటి, ఆఫీస్ ఇన్కమ్. ఓకే. దీన్ని మనం లెడ్జర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. లేకపోతే దీన్ని ఎడిట్ చేయాలంటే మాత్రం ఇంకొక ఆప్షన్ ఉందండి, అది మనకి మల్టీ లెడ్జర్స్ లో కింద ఆల్టర్ అనే ఆప్షన్ చూసారా. సో మనకి ఎడిట్ అయినా సరే, ఏదైనా కొత్త లెడ్జర్లు ఎంటర్ చేయాలన్నా సరే, ఆల్టర్ అనే ఆప్షన్ మనకి ప్రెస్ చేస్తే, సో ఇక్కడ మీకు ఇందాక హైలైట్ అనేది అవ్వట్లేదు డిస్ప్లేలో, ఇక్కడ చూసారా మీకు, ఇక్కడ చేయగానే మీకు హైలైట్ అయిపోతుంది ఏవైనా సరే. అంటే ఏంటి, ఇక్కడ మనం ఎడిట్ చేసుకునే అవకాశం ఉందండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కదా, సో ఇది మనకు కావాల్సింది ఏంటి, ఆఫీస్ ఇన్కమ్ అండి. సో ఇక్కడ మార్చుకుందాం ఆఫీస్ ఇన్కమ్ అని. సో ఇది ఏమవుతుంది, ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాదు, ఆఫీస్ ఇన్కమ్ గా మార్చాం కదా, ఇండైరెక్ట్ ఇన్కమ్ అండి. ఓకేనా. సో ఈ ప్రాబ్లం అర్థమైందా, ఈ ట్రాన్సాక్షన్ వరకు మీకు మనం ఎట్లా చేంజ్ చేసుకోవాలో ఏంటి అనేది. ఓకే కదా. ఈ పాయింట్ రాంగ్ ఎంట్రీ పోస్టింగ్ అండి, ఇది మనకి ప్రాబ్లంలో చెప్పుకున్నాం కదా, ఎర్రర్స్ అనేవి మనకి 4 పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా ఎర్రర్స్ జరుగుతుంటాయని. ఆ ఎర్రర్లో మనకి రాంగ్ పోస్టింగ్ అనేది ఒకటండి. ఓకేనా. సో రాంగ్ పోస్టింగ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ మనకి ఇంకా ప్రాబ్లమ్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో పవర్ బిల్ పెయిడ్ అండి. సో మనకి ప్రాబ్లంలో పవర్ బిల్ ఎంత ఇచ్చాడు, సో 2000 ఇచ్చాడు, కానీ మనకి ఎర్రర్స్లో ఎంత చూపిస్తున్నాడు, 2000 కాదండి 500 మాత్రమే అంటున్నాడు. ఇప్పుడు మనకి కాన్సెప్ట్ ప్రకారం మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, అంటే ఏంటి, ఇక్కడ ఓవర్ అమౌంట్ పోస్టింగ్ అనేది మనం రికార్డ్ చేసాం. ఓకేనా. సో మనకి ప్రాబ్లంలో థర్డ్ పాయింట్ అనేది ఓవర్ అమౌంట్ పోస్టింగ్ అనేది మనం పోస్ట్ చేసాం. సో దీన్ని ఎలా మార్చచ్చు ఇప్పుడు మనం, సో ఎర్రర్స్ లో మనకి 500 మాత్రమే ఇచ్చారు. సో మనం ఆల్రెడీ ఓచర్ లో 2000 అని ఎంటర్ చేసాం పవర్ బిల్. సో గుంటూరు డిస్టిక్ నుంచి బాలాజీ గారు డే బుక్ అండి, అవును. సో మనం ఏదైనా సరే మనం అమౌంట్స్ చేంజ్ చేసినా, లేదు అంటే ఏదన్నా లెడ్జెస్ కొత్తగా యాడ్ చేయాలన్నా, ఇందాక మీకు ఆల్టర్ ఆప్షన్ చూపించాను కదా, సో అట్లా ప్రొసీడ్ అవ్వచ్చు. కాకపోతే మీకు అమౌంట్స్ మాత్రం చేంజ్ చేయాలంటే మాత్రం డే బుక్లోకి వెళ్ళండి. లెడ్జెస్ మనం మార్చుకోవాలంటే ఆల్టర్ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. కానీ ఓచరింగ్లో అమౌంట్స్ చేంజ్ చేయాలంటే మాత్రం గో టు ద డే బుక్. అది అలా అనేది మీకు చూపిస్తాను చూడండి. సో ఇంతవరకు అయితే నేను సేవ్ చేస్తున్నాను.
సో ఇక్కడ మీకు గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లే ఆప్షన్ మీకు కనబడుతుంది కదండి. సో మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్, యూటిలైజర్స్ అండ్ రిపోర్ట్స్ లో లాస్ట్ అయినటువంటి డిస్ప్లే. సో ఒకసారి డిస్ప్లే ఎంటర్ ఇవ్వగానే ట్రయల్ బ్యాలెన్స్ అండ్ డే బుక్. సో డే బుక్ ఎంటర్ చేయండి. సో ఏం లేవు కదా, ఓకేనా. సో అందుకే ఎందుకు లేవు అంటే మనం ఇంకా లెడ్జర్స్ అనేవి ఇంకా ఇవ్వలేదండి మనం డైరెక్ట్గా, ఓకేనా. ఇంకా మనం లెడ్జర్స్ యాడ్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఓకే, సో లెడ్జర్స్ కూడా మనం పోస్ట్ చేసుకుందాం, చూడండి ఒకసారి. సో మనం ఏంటి ఆఫీస్ ఇన్కమ్ అనేది ఒకటి మార్చామండి, ఓకేనా. ప్రాబ్లమేటిక్ ప్రకారం ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. ఎర్రర్లో ఏంటి ఆఫీస్ ఇన్కమ్ యాక్చువల్గా పోస్ట్ చేయాల్సింది, బట్ ట్రీటెడ్ యాజ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటున్నాడు. సో ఆ ప్రాబ్లం అయితే మనం మార్చాం, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా ఏమేమి యాడ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, కమిషన్ రిసీవ్డ్ అండి, ఓకేనా. కమిషన్ రిసీవ్డ్ 15,000 అంటున్నాడు. సో మనకి ప్రాబ్లంలో ఎంత చెప్పాడు, కమిషన్ రిసీవ్డ్ 500 అంటున్నాడు, ఓకేనా. సో ఇప్పుడు దీని ప్రకారం మీకు ఏమర్థమైంది, యాక్చువల్గా అయితే 15,000, మనకి కమిషన్ రిసీవ్డ్ ఎంత ఉంది పైన 500, ఓకేనా. సో ఓవర్ అమౌంట్ పోస్టింగ్ మనం డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ శాలరీ పెయిడ్ అండి. సో శాలరీ పెయిడ్ అనేది మనకి ప్రాబ్లంలో ఇచ్చాడా, శాలరీ పెయిడ్ అనేది మనకి ప్రాబ్లంలో ఇవ్వాలా. సో లెడ్జర్స్ క్రియేట్ చేయాలి మనం. సో శాలరీ పెయిడ్ అనేది ఒకటి, రెంట్ పెయిడ్, పెట్టి ఎక్స్పెన్సెస్, పెట్టి ఇన్కమ్, ఈ 4 కూడా మనం లెడ్జర్స్ యాడ్ చేసుకోవాలండి, ఓకేనా. సో లెడ్జర్స్ యాడ్ చేసుకొని మనం వోచరింగ్కి ఎంటర్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా మీకు ప్రాబ్లంలో వాడు ఏదైతే ఎర్రర్స్ ఇచ్చాడో అవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయండి. ఒకసారి మీకు చేసి చూపిస్తాను చూడండి. సో ఇది ఇందాక మనం ఆఫీస్ ఇన్కమ్ అనుకున్నాం కదా, ఓకేనా. సో దీన్ని మళ్ళీ నేను ఆఫీస్ ఎక్స్పెన్సెస్ గానే మారుస్తున్నాను, ఓకే. సో అక్కడ మనకి ప్రాబ్లంలో వోచర్ స్టార్ట్ అయిన తర్వాత మీకు అర్థం అవడం కోసం నేను మళ్ళీ అగైన్ దీన్ని ఆఫీస్ ఎక్స్పెన్సెస్ గానే మారుస్తున్నాను. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఓకే. సో ఇంతవరకు నేను సేవ్ చేస్తున్నాను చూడండి. యాక్సెప్టెన్సీ అడిగింది ఎస్ ఆర్ నో అని, ఎస్, ఓకే. సో ఇప్పుడు మనం లెడ్జర్స్లో ఇంకొన్ని యాడ్ చేయాలి కదా. సో ఏమేమి యాడ్ చేయాలండి ప్రాబ్లంలో ఒకసారి చూడండి. సో శాలరీ పెయిడ్ అనేది లెడ్జర్ లేదు, మనం యాడ్ చేయాలి, ఓకేనా. సో శాలరీ పెయిడ్ ఏమవుతుందండి, శాలరీ పెయిడ్ జనరల్గా మనకి ఆర్గనైజేషన్స్లో ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తాం కదా ఎవ్రీ మంత్. సో అది మనకి పేమెంట్ అవుతుంది ఆర్గనైజేషన్కి. శాలరీ పెయిడ్ ఏమవుతుంది, గ్రూపు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా, ఓకే. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ చూడండి అండి, ప్రాబ్లంలో రెంట్ పెయిడ్ అండి. మనం ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నాం అంటే మనకి బిజినెస్ రన్ అయినా రన్ అవ్వకపోయినా మనకి ఎవ్రీ మంత్ రెంట్ పే చేయాలి కదా. సో రెంట్ కూడా మనకి ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ చూడండి, పెట్టి ఎక్స్పెన్సెస్ అండి. సో చిల్లర ఖర్చులు అనుకున్నాం కదా కంపెనీలో. సో పెట్టి ఎక్స్పెన్సెస్ కూడా మనకి ఏమవుతుంది ఆర్గనైజేషన్కి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ చూడండి అండి, పెట్టి ఇన్కమ్ అండి. సో ఇది చెప్పండి నాకు ట్రాన్సాక్షన్. పెట్టి ఎక్స్పెన్సెస్ అంటే మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాము, ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ట్రీట్ చేసాం. సో ఇండైరెక్ట్ ఇన్కమ్ ఏమవుతుంది, సో పెట్టి ఇన్కమ్ అనేది కూడా ఇండైరెక్ట్ ఇన్కమే కదా, ఓకేనా. సో ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇన్కమ్ వస్తుంది, అవునండి. అందరు కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటున్నారు, కరెక్ట్, ఓకేనా. సో ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ప్రాబ్లంలో ఇంకేమైనా ఉన్నాయండి మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాల్సిన, మామూలుగా ప్రాబ్లమ్స్లో అయినా లేదు అంటే ఎర్రర్స్లో అయినా. సో ఇంకేం లెడ్జర్స్ లేవు కదా. సో అన్ని లెడ్జర్స్ మనం క్రియేట్ చేస్తాం, ఓకే. సో ఒకసారి ఎంటర్ ఇచ్చేసిన తర్వాత మనకి యాక్సెప్టెన్సీ అడుగుతుంది, ఓకేనా, ఎస్ ఆర్ నో అని.
చూడండి మనకి పర్టికులర్ గా ఆఫ్ రెండు ఓకేనా, ఎస్ అని ఒకసారి ఎంటర్ ఇచ్చేయండి, ఆటోమేటిక్గా మనకి మనం ఏదైతే లెడ్జర్స్ చేసామో అవన్నీ సేవ్ అయిపోతాయండి. సో ఇప్పుడు చూడండి డిస్ప్లేలో, సో ఇందాక మనకి 5 లెడ్జర్స్ మాత్రమే కనిపించినాయి. పర్టికులర్ గా ఉన్న ఐటమ్స్ ఓకేనా, సో మనకి ఎర్రర్స్ లో ఇంకొన్ని లెడ్జర్స్ ఇచ్చారు కదా, లెడ్జర్స్ యాడ్ చేయమని చెప్పని ఆ లెడ్జర్స్ కూడా మనం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు టోటల్గా ఎన్ని అయినాయి చూడండి, 11 లెడ్జర్స్ వచ్చినాయండి. అంటే ప్రీ డిఫైన్ లెడ్జర్స్ క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్తో కలిపి 11 వచ్చినాయి. ఓకేనా, సో మనకి ఏమైతే ప్రాబ్లంలో అడిగాడో విత్ ఎర్రర్స్ కూడా మనం లెడ్జర్స్ క్రియేట్ చేసేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ అయినటువంటి ఓచర్స్కి వెళ్ళిపోదామండి. ఇక్కడ మీకు యాక్చువల్గా చెప్పాలంటే ఎర్రర్స్ రెక్టిఫికేషన్ ఇక్కడ బాగా అర్థమవుతుంది మీకు ఓచరింగ్లో, ఎందుకంటే ఇప్పటిదాకా నేను అమౌంట్స్ అనేది చేయలేదు కదా. అమౌంట్స్ అనేది మనం ఓచరింగ్లోనే ఎంటర్ చేస్తామండి. ఓన్లీ లెడ్జర్స్కి సంబంధించి మాత్రమే మనం లెడ్జర్స్లో క్రియేట్ చేస్తాం. ఓకేనా, అమౌంట్స్ మాత్రం మనం ఓచరింగ్లోనే ఎంటర్ చేసుకుంటాం. ఓకేనా, ఓచెస్. సో ఫస్ట్ స్టెప్ చూడండి అండి, ప్రాబ్లంలో మనకి ఫస్ట్ స్టెప్ ఏమి ఇచ్చాడు. సో మిస్టర్ మహేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 60,000 అండి. సో ఇన్వెస్ట్మెంట్ కదా, ఇదేమవుతుంది మనకి ఓచరింగ్లో, మిస్టర్ మహేష్ అనేవాడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు బిజినెస్. ఓకేనా, మనకి ఆర్గనైజేషన్కి ఏమవుతుంది, పేమెంట్ అవుతుందా రిసిప్ట్ అవుతుందా. సో వైజాగ్ డిస్టిక్ నుంచి ప్రసాద్ గారు, ఓకే రిసిప్ట్ అండి. సో థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, F6. ఓకేనా, సో పేమెంట్ అని కనబడుతుంది కదా మనకి టాలీ ఓచర్లో. సో పేమెంట్లో టాలీ ఓచర్ అని కనబడుతుంది కదా. సో ఇప్పుడు మనం రిసిప్ట్కి కన్వర్ట్ అవ్వాలి అంటే మనకి ఫంక్షనాలిటీ కీ ఏంటి, రిసిప్ట్ చేంజ్ చేయాలంటే F6. చూసారా ఇప్పుడు మారిపోయింది కదా టాలీ ఓచర్, ఇప్పుడు మనకి రిసిప్ట్ అని కనబడుతుంది కదా డిస్ప్లేలో. సో అకౌంట్లో మనం క్యాష్ అని రాసుకుంటాం. సో ఇక్కడ ఎవరు క్యాపిటల్ పెట్టింది మనకి కంపెనీకి, మిస్టర్ మహేష్. ఓకేనా, సో క్రెడిట్ మనం అది ఎంటర్ చేయాలి కదా, మిస్టర్ శరత్ కదండి. సో మిస్టర్ మహేష్ అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను వీళ్ళకి. ఓకేనా, సో ఇప్పుడు మనం నేమ్ చేంజ్ చేసాం కాబట్టి మనం కంపెనీ క్రియేషన్ ఏమని క్రియేట్ చేసాం, మిస్టర్ శరత్ అనే కంపెనీని క్రియేట్ చేసాం. సో అదే కంపెనీకి మనం లెడ్జర్స్ మెయింటైన్ చేసాం, అదే విధంగా ఓచరింగ్ కూడా అదే కంపెనీకి మనం ఎంటర్ చేయాలి. ఓకేనా, మిస్టర్ శరత్ అని తీసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ మీకు లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ డిస్ప్లే అవుతున్నాయి కదండి, అందులో మిస్టర్ శరత్ అనే కంపెనీ మనకి హైలైట్ అయింది. సో ఒక్కసారి ఎంటర్ ఇచ్చేసేయండి. ఓకేనా, ఆటోమేటిక్గా మీకు సెలెక్ట్ అయిపోతుంది. సో చూడండి ఇక్కడ మనకి ప్రాబ్లంలో అమౌంట్ ఎంత అన్నాడండి, 60,000. సో అయిపోయింది కదా. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, ల్యాండ్ పర్చేజ్ అన్నాడండి. ఓకేనా, సో మనం ల్యాండ్ అనేది కొంటున్నాం మన ఆర్గనైజేషన్కి. ఇప్పుడు ఏమవుతుంది, అది ల్యాండ్ అనేది మనం కొంటుంటే మన దగ్గర డబ్బులు మనకి వెళ్ళిపోతాయా, లేకపోతే మనకి ఏమైనా ఇన్కమ్ వస్తుందా ఆర్గనైజేషన్కి. ఒక ల్యాండ్ కొంటున్నామండి, ల్యాండ్ కొంటుంటే మనకి ఏమవుతుంది, మనీ అనేది ఇన్ ఫార్మ్ ఆఫ్ మనకి బయటికి వెళ్ళిపోతాయి. ఓకేనా, మనీ గోస్ అవుట్. కరెక్ట్ తేజస్ గారు వైజాగ్ నుంచి. సో ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం, దాన్ని పేమెంట్ కదా. సో రిసిప్ట్ అనే ఉంది, సో మనం పేమెంట్లోకి వెళ్ళాలి. యూజ్ చేసే షార్ట్ కట్ కి ఏంటండి, F5 కదా, F5. ఓకేనా, సో ల్యాండ్ పర్చేజ్డ్, డెబిట్లో మనకి క్యాష్, క్రెడిట్లో మనకి ల్యాండ్. ఓకేనా, ఎంతండి అమౌంట్, సో 20,000 రూపీస్. ఓకే కదా. సో నెక్స్ట్ చూడండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 10,000 అన్నాడండి. సో ప్రాబ్లంలో ఇదే మెయిన్, మనకి రాంగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. ఇది కాస్త జాగ్రత్తగా చూడండి నేను ఎలా ఎంటర్ చేస్తున్నాను ఏంటి అనేది. ఫస్ట్ నార్మల్గా ప్రాబ్లంలో ఏదైతే ఇచ్చాడో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కింద నేను ట్రీట్ చేస్తున్నానండి. ఓకేనా, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కాబట్టి మనకి జనరల్గా పేమెంట్ అవుతుంది కాబట్టి, సో క్యాష్ అకౌంటెడ్ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఓకేనా, సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత, 10,000 రూపీస్. ఓకేనా, సో సేవ్ చేశాను. నెక్స్ట్ చూడండి, పవర్ బిల్ పెయిడ్ అండి. సో పవర్ బిల్ పెయిడ్ కూడా మనకి పేమెంటే ఆర్గనైజేషన్కి. సో క్యాష్, పవర్ బిల్. సో ఎంత అండి, 2,000 రూపీస్.
ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, కమిషన్ రిసీవ్డ్ అండి. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక ఆర్గనైజేషన్స్ కి పేమెంట్సే కాకుండా మనకి జనరల్ గా ఇన్కమ్స్ కూడా జనరేట్ అవుతాయి అని చెప్పని. ఫీజ్ రిసీవ్ అయినా, డొనేషన్ రిసీవ్ అయినా సరే, కమిషన్ రిసీవ్స్ అయినా సరే, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అయినా సరే, ఎనీ రిసిప్టెడ్ ఇన్కమ్ అండి. ఓకేనా. ఎనీ ఐటమ్ అయినా సరే, మనకి ఏవైనా సరే ఫార్మ్ ఆఫ్ క్యాష్ రిసీవ్డ్ అయితే కనుక అది మనం రిసిప్ట్లో ఎంటర్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి టాలీలో ఇప్పుడు పేమెంట్ అని ఉంది లెఫ్ట్ సైడ్ టాప్ లో. సో పేమెంట్ లో ఉన్నదాన్ని మనకి రిసిప్ట్ గా మార్చాలంటే యూజ్ అయ్యే ఫంక్షనల్ కి ఏంటండి, F6 అండి. ఓకేనా. సో F6. సో ఇక్కడ ఏమంటున్నాడు, కమిషన్ రిసీవ్డ్. సో కమిషన్ జనరల్ గా ఏ ఫామ్ లో రిసీవ్ అవుతుంది మనకి. సో కమిషన్ రిసీవ్డ్ అంటే ఇది ఫామ్ ఆఫ్ ఏంటి, క్యాషే కదా. సో ఎందుకంటే ప్రాబ్లంలో త్రూ బ్యాంక్ ద్వారా నేను చెప్పలేదు కదా. ఓకేనా, మనకి క్యాష్ ద్వారా చెప్పాడు కాబట్టి కమిషన్ రిసీవ్డ్ మనం క్యాష్. సో అకౌంట్లో మనం ఏం చేస్తాం, సో అకౌంట్లో క్యాష్, ఇక్కడ మనం కమిషన్ రిసీవ్డ్. సో ఎంత అండి, 500 రూపీస్. సో ప్రాబ్లం ఇక్కడ వరకు అర్థమైందండి అందరికీ. సో ప్రాబ్లంలో వాళ్ళు అడిగిన పాయింట్స్ మనం రికార్డ్ చేసుకున్నాం. ఓకేనా, ఇక్కడ వరకు అందరికీ క్లారిటీయే కదా. సో ఏదైతే మెయిన్ పార్ట్ ఉంటుందో ఎర్రర్స్ పార్ట్కి ఇప్పుడు నేను డిస్కస్ చేస్తానండి. ఓకేనా. సో ఇంతవరకు మనం పోస్ట్ చేసిన తర్వాత మనకి కంపెనీకి నెట్ లాస్ వచ్చింది అంటున్నాడు. ఓకేనా, ఎర్రర్స్కి ముందు మనకి ప్రాబ్లమేటిక్లో బిఫోర్ ద ఎర్రర్స్ నెట్ లాస్ అంటున్నాడు. ఒకసారి చెక్ చేద్దాం ఆ కంపెనీని, మిస్టర్ శరత్ అనే కంపెనీని. బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలంటే ఏమనుకున్నామండి మనం, టాలీ ఓచర్ అంటే రిసిప్ట్ ఓచర్లో ఉన్నదాన్ని మనం ఏం చేయాలి, మనం బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలంటే ఫంక్షనాలిటీ ఏంటి, యూజ్ అయ్యే షార్ట్ కట్ కి చెప్పుకున్నాం కదా. మనకి బ్యాక్ వెళ్ళాలంటే ఒక షార్ట్ కట్ కీ ఉంటుందని. మనం ఏ ఓచర్ అయినా సరే, ఏ లెడ్జర్ అయినా మనం బ్యాక్ వెళ్ళి చూడాలి అంటే ఎస్కేప్ అండి. సో అందరూ కూడా కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు. ఎస్కేప్ అనే ఆప్షన్ మనకి యూజ్ అవుతుంది. సో సింపుల్గా ఎస్కేప్ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేసుకొని మనకి బ్యాలెన్స్ షీట్ ఇక్కడ మీరు విజిబుల్ అవుతుంది కదా. సో రిపోర్ట్స్లో ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి బ్యాలెన్స్ షీట్. సో మిస్టర్ శరత్దే కదా మనం ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూస్తున్నాం. సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ ఏమైపోయింది, సో 11,500 నెట్ లాస్ వచ్చింది కంపెనీకి మనకి. సో అందరికీ డిస్ప్లే అయింది కదా. సో ప్రాబ్లం అనేది ఓకేనా. అంటే మన ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఏవైతే అడిగారో అవన్నీ ట్రాన్సాక్షన్స్ చేయగా, అంటే ఇంకా ఎర్రర్స్ మనం రెక్టిఫై చేయలేదండి. ఓకేనా, ఎర్రర్స్ రెక్టిఫై కాకముందే మనం ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నాం. ఓకేనా, అప్పుడు ఎంత వచ్చింది మనకి 11,500 అనేది నెట్ లాస్ వచ్చింది. అదే ఇక్కడ మీకు బ్యాలెన్స్ షీట్లో మీకు డిస్ప్లే ఇస్తుంది చూసారా, 11,500. సో అమౌంట్ మీకు డిస్ప్లే అవుతుంది కదా. సో ఇప్పుడు చూద్దాం మనం, ఇప్పుడు ఎర్రర్స్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు వస్తుందండి కిందకి. ఓకే, సో ఎర్రర్స్ చూడండి. సో ఇక్కడ ల్యాండ్ వాజ్ సోల్డ్ 40,000 అంటున్నాడండి. ఓకేనా, మనకి ప్రాబ్లంలో ఏంటి, ల్యాండ్ పర్చేజ్డ్ మాత్రమే ఇచ్చాడు. ల్యాండ్ వాజ్ సోల్డ్ గురించి మనకి ఏం డిస్కస్ చేయలేదు కాబట్టి మనం ఇది డైరెక్ట్గా ఓచర్ అనేది పోస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దీని గురించి ఏం ప్రాబ్లం లేదు. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ అంటే ఏంటి, మనం ల్యాండ్ అనేది అమ్ముతున్నాం. ల్యాండ్ అమ్మితే మనకి ఆర్గనైజేషన్స్కి ఏమొస్తాయండి, ఒక ల్యాండ్ ఉంది, ల్యాండ్ని మనం అమ్ముతున్నాం. ల్యాండ్ అమ్ముతుంటే ల్యాండ్ అమ్ముతుంటే మనకి క్యాష్ వస్తాయండి. ఓకేనా, మనం ఒక ల్యాండ్ని అమ్మేస్తున్నామంటే మనకి ల్యాండ్ ఎలా వస్తుంది లోపలికి, క్యాష్ కదా. ఓకేనా, సో పేమెంట్ అవ్వదండి. చిత్తూరు డిస్టిక్ నుంచి ఇమ్రాన్ గారు, సో మన దగ్గర ఒక ల్యాండ్ ఉందండి, ఒక ల్యాండ్ అనేది అమ్మేస్తుంటే మనకి ఏంటి, అవసరం నిమిత్తం మనం ఒక ల్యాండ్ మెయింటైన్ చేస్తున్నాము ఆఫీస్ తరఫున. ఆ ల్యాండ్ అనేది మనకి అమ్మేస్తున్నాము. ఏంటి, ఎందుకోసం అమ్ముతున్నాము, మనకి కొంచెం డబ్బులు కావాలి, మనకి కావాలని చెప్పి ల్యాండ్ అమ్మేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, మనకి డబ్బులు వస్తున్నాయి కదా. ఓకేనా, సో డబ్బులు వస్తుంటే మనం చెప్పుకున్నాం కదా, రియల్ అకౌంట్ ప్రిన్సిపల్స్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవని. ఓకేనా, దాని ప్రిన్సిపల్స్ ప్రకారం మనకి ల్యాండ్ వాజ్ సోల్డ్ అంటే ల్యాండ్ అమ్ముతున్నాం. సో రిసిప్ట్లో మనం సో క్యాష్ ల్యాండ్, సో ఎంత అండి అమౌంట్, 40,000. సో ఓకేనా, సో నెక్స్ట్ చూడండి. సో ఈ ఎంట్రీ చెప్పండి నాకు, ఇదే మెయిన్ మనకి ఇప్పుడు కాన్సెప్ట్లో అసలు మెయిన్ ఎంట్రీయే ఇది, ఆఫీస్ ఇన్కమ్ పోస్టెడ్ యాజ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఓకేనా, సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏంటి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని ఇచ్చాడు. ఇప్పుడు జనరల్గా మనకి ఎర్రర్స్లో ఏం అడుగుతున్నాడు,
ఆఫీస్ ఇన్కమ్ పోస్టెడ్ యాజ్ ఏ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, అది యాక్చువల్గా ఆఫీస్ ఇన్కమ్, మనం పొరపాటున ఏం చేసాము, రాంగ్ ఎంట్రీగా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని పోస్ట్ చేసాం. ఓకేనా, దాని చేంజెస్ ఎలా చేసుకోవాలి, ఎడిట్ ఎలా చేయాలో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. సో ఎస్కేప్కి వెళ్ళండి. సో మీకు ఇక్కడ కింద డిస్ప్లే అనే ఆప్షన్ ఉంది కదండి. ఓకేనా, గేట్వే ఆఫ్ టాలీలో కింద మనకి క్విట్ ఆప్షన్ అనే పైన డిస్ప్లే అనే ఆప్షన్ కనబడుతుంది మనకి. ఆ డిస్ప్లే ఆప్షన్ ఒకసారి ఎంటర్ చేయగానే మీకు ఫస్ట్ ఆప్షన్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే, సెకండ్ ఆప్షన్ డే బుక్ మనకి డిస్ప్లే ఇస్తున్నాయి. ఓకేనా, సెకండ్ ఆప్షన్ అయినటువంటి డే బుక్ చూడండి ఒకసారి. సో ఇందాక నేను డే బుక్ ఒకసారి ఎంటర్ చేశాను మీకు లెడ్జర్స్ అయిపోయిన తర్వాత. అందులో మనకి ఓచర్ అనేవి కనిపించినాయండి. అందులో మనకి అసలు ఓచర్స్ అనేవి ఏం కనపడలేదు, అంతా ఎంటీగా డిస్ప్లే ఇచ్చినాయి. సో అప్పుడు చెప్పుకున్నాం కదా, మనకి ఎందుకు ఎంటీగా డిస్ప్లే ఇచ్చినాయి అంటే మనం ఓచర్స్ అనేవి ఎంటర్ చేయలేదు. ఓకేనా తేజస్ గారు, ఓకే కదండి, మీకు పాయింట్ అర్థమైంది కదా. సో మనం ఓచర్స్ అనేవి డిస్ప్లే చేయలేదు కాబట్టే మనకి ఇందాక లెడ్జర్స్ క్రియేట్ చేయగానే మనకి ఓచర్స్ అనేవి ఎంట్రీ కనపడలేదు. ఇప్పుడు మనం ఓచర్స్ క్రియేట్ చేసాం కదా, అందుకే మనకి ఓచర్స్ అనేది డిస్ప్లే ఇస్తున్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని ఉంది కదండి. సో సెకండ్ పాయింట్ ల్యాండ్ తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా. సో ఓచర్ టైప్ ఏమడుతుంది, పేమెంట్. యాక్చువల్గా ఇప్పుడు ప్రాబ్లంలో అది ఆఫీస్ ఎక్స్పెన్సెసా కాదు, ఆఫీస్ ఇన్కమ్. ఆఫీస్ ఇన్కమ్ దాన్ని మనం పొరపాటున ఏం చేసాం, ఆఫీస్ ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేసాం. ఓకేనా, ఇప్పుడు జస్ట్ మీకు అక్కడ ఏవైతే మీకు హైలైట్గా కనిపిస్తుందో సెకండ్ ఆప్షన్ అయినటువంటి ఈ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనే దాన్ని జస్ట్ ఒక్కసారి ఎంటర్ ప్రెస్ చేయండి. సో మనం ఏదైతే మనం ఇప్పుడు ఇందాక ప్రాబ్లంలో అడిగిన ఆఫీస్ ఎక్స్పెన్సెస్ని మనం షేర్ చేసాం కదా, ఎంటర్ చేసాం. ఓకేనా, సో ఇప్పుడు అది ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కాదు, ఆఫీస్ ఇన్కమ్గా మార్చాలి. ఓకేనా, పేమెంట్లో ఉన్నదాన్ని ఇన్కమ్గా మార్చాలంటే ఫంక్షన్ కి ఏంటండి, ఓకేనా అందరికి ఐడియా ఉంది కదా, F6 అని. ఓకే, సో నేను F6 అని ప్రెస్ చేస్తున్నాను చూడండి. సో F6 అని చేయించగానే పేమెంట్ వచ్చి ఉన్నదాన్ని రిసిప్ట్గా మారిపోయిందండి. కానీ మన ప్రాబ్లం ప్రకారం ఓన్లీ పేమెంట్ ఉన్నదాన్ని రిసిప్ట్గా మారిస్తే సరిపోతుందా, ఇంకేదైనా ఇక్కడ కరెక్షన్ చేయాలా? లెడ్జర్స్ కరెక్షన్ చేయాలి కదండి. అంటే మనం పేమెంట్లో యాక్చువల్గా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ అని చేసాం, కానీ తిరిగి మనం రిసిప్ట్గా మారిస్తే క్యాష్ అకౌంట్ డేటా టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఉంటున్నాయి, చూసారా డిస్ప్లేలో. అంటే మనం ఏంటి, సపోజ్ F5 ఉన్నదాన్ని F6 ప్రెస్ చేసాం మనం, కానీ దానివల్ల ఏమవుతుంది, ఓచర్ అనేది మారింది కానీ హెడ్ ఆఫ్ ద గ్రూప్ అనేది మారిందా, సో మారలేదు కదా. సో ఇక్కడ మనకి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మాత్రమే మనకి డిస్ప్లే ఇస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి మనం, సో 2 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి లెడ్జర్స్లో అయినా మార్చచ్చు, అదే విధంగా మనం ఇక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనే దగ్గర మీకు బ్లింక్ అవుతుంది చూసారా. ఓకేనా, సో అంటే ఏంటి, ఎడిట్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. ఓకేనా, సో ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని ఆఫీస్ ఇన్కమ్ మారిస్తే మనకి వస్తుందా, ఎడిట్ ఆప్షన్ వస్తుంది, కానీ మనకి లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ లో మనకి ఆఫీస్ ఇన్కమ్ అనేది మనకి డిస్ప్లే అయిందా అండి. సో డిస్ప్లే అవ్వలేదు. ఎందుకు డిస్ప్లే అవ్వలేదు, మనం అసలు ఆఫీస్ ఇన్కమ్ కి సంబంధించి మనం ఏ లెడ్జర్ మనం క్రియేట్ చేయలేదు. ఓకేనా, సో మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం కదండి, ఏ ప్రాబ్లంలో అయినా సరే లెడ్జర్స్ మనం క్రియేట్ చేయకుండా ఓచర్స్ లో మాత్రం మనకి లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ లో మనకి ఓచర్ అనే పార్ట్ మాత్రం మనకి డిస్ప్లే అవ్వదండి. ఓకేనా, సో ఆ పాయింట్ మనకి క్లారిటీగా అర్థమైతే, సో ఇప్పుడు నేను లెడ్జర్స్ కి మూవ్ అయిపోతాను. సో లెడ్జర్స్ కి మూవ్ అవ్వాలంటే బ్యాక్ ఎస్కేప్ వచ్చేసి, సో ఇక్కడ చూడండి, సో అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్లో మల్టిపుల్ లెడ్జర్స్లో ఆల్టర్ అనే ఆప్షన్ ఉందండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫీస్ ఇన్కమ్ అనేది ఏమన్నా ఉందా, ఇక్కడ లెడ్జర్స్ ఆఫీస్ ఇన్కమ్ అనే లెడ్జరే లేదండి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఉంది. ఓకేనా, ఇక్కడ 2 పాయింట్స్ ఏంటి అంటే, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉంది కదా, కానీ ప్రాబ్లంలో వాడు అంటుంది ఏంటి, ఆఫీస్ ఇన్కమ్ని మనం రాంగ్ ఎంట్రీగా ఆఫీస్ ఎక్స్పెన్సెస్గా మార్చుకున్నాం.
సో అలాంటప్పుడు లెడ్జర్ మనకి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనే లెడ్జర్ అవసరం లేదు కదా ప్రాబ్లంలో. ఓకేనా, మనకి ప్రాబ్లంలో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనే లెడ్జర్ అవసరం లేదు. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉన్న లెడ్జర్నే మనం ఎడిట్ చేస్తే సరిపోతుంది కదండి. సో ఇక్కడ ఆఫీస్ ఇన్కమ్ అని ఇచ్చేస్తాను చూడండి ప్రాక్టికల్గా. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదండి, దీన్ని ఏం చేయాలి మనం ఆఫీస్ ఇన్కమ్గా మార్చాలి. సో జస్ట్ హైలైట్ అయిన దాన్ని మీరు బ్యాక్ స్పేస్ డిలీట్ ఉంది కదండి, డిలీట్ అని ఎంటర్ చేయగానే మనకి ఏమైతే కావాలో లెడ్జరు, ఆ లెడ్జర్ అనేది డిలీట్ అని చూసారా మీకు ఇక్కడ. సో డిస్ప్లే ఇస్తుంది కదా, విజిబుల్ అవుతుంది కదా మీకు స్క్రీన్ అందరికి. సో ఇందాక మనకి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని ఉంది, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉన్న దాన్ని నేను డిలీట్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఎంట్రీ ఏంటి, ఆఫీస్ ఇన్కమ్, దాన్ని చేంజ్ చేస్తాను చూడండి. ఓకేనా, ఆఫీస్ ఇన్కమ్ గా మారిపోయిందా. సో ఇప్పుడు మనం లెడ్జర్ లో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉన్నదాన్ని ఆఫీస్ ఇన్కమ్ గా మార్చాం. మరి గ్రూప్ కోర్ మారుతుంది కదండి, లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ లో కూడా నాకు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అయితే మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాం. ఇప్పుడు ఆఫీస్ ఇన్కమ్ గా దాన్ని మార్చాం కాబట్టి ఇదేమవుతుంది ఇప్పుడు ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకేనా, ఇంకా ప్రాబ్లంలో మనం చేంజ్ చేయాల్సిన ఏమీ లేవండి. ఓకే, సో నేను సబ్మిట్ చేశాను. సో కరెక్షన్స్ అని చేసిన తర్వాత ఎంటర్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి ప్రాబ్లంలో మనకి, సో ఇప్పుడు ఆఫీస్ ఇన్కమ్ గా మార్చాం కదా. సో ఒకసారి డే బుక్లోకి వెళ్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో గేట్వే ఆఫ్ టాలీలో ఉంచి డిస్ప్లే డే బుక్, ఇక్కడ చూడండి. సో ఆఫీస్ ఇన్కమ్ గా మార్చాం. ఇంకా పేమెంట్ లో ఉంది చూడండి, వోచర్ టైపు. ఓకేనా, ఎందుకంటే మనం ఇప్పుడు వోచర్ ఎంటర్ చేయగానే మనకి ఇంకా ఆఫీస్ ఇన్కమ్ అని లెడ్జర్ లో మార్చామండి, కానీ వోచరింగ్ లో మాత్రం మనం చేంజ్ చేయలేదు కదా. ఇందాక చేంజ్ చేసాం కానీ అప్పుడు లెడ్జర్ మార్చలేదు, ఇప్పుడు లెడ్జర్ మార్చాం. ఓకేనా, సో అర్థమైంది కదా ఈ పాయింట్స్, 2 పాయింట్స్. మనకి ఏదైనా సరే ఒక వోచర్ని పర్మనెంట్ గా డిలీట్ చేయాలంటే మాత్రం మీరు లెడ్జర్ లో మార్చినా కూడా వోచర్ డిలీట్ అవ్వదండి. ఓకేనా, మనం ఏదైనా వోచర్ డిలీట్ చేయాలంటే మాత్రం పర్మనెంట్ గా అది వోచర్ లో డిలీట్ చేస్తే మాత్రమే మనకి వోచర్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చేంజ్ చేయాలి కదా. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేస్తాం, F6 యూస్ చేసుకొని పేమెంట్ ఉన్నదాన్ని రిసిప్ట్ గా మార్చాం. సో ఇందాక మనకి ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఇందాక ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని హైలైట్ అయింది, కానీ మనకి అక్కడ వోచర్ అనేది చూపించలేదు, ఎందుకంటే మనం లెడ్జర్ క్రియేట్ చేయలేదు కాబట్టి. ఓకేనా, ఇప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేసి చూసారా, లెడ్జర్ అనేది మనం క్రియేట్ చేసాం కాబట్టి ఆఫీస్ ఇన్కమ్ గా కన్వర్ట్ అయిపోయింది అది. ఓకేనా, సో రాంగ్ ఎంట్రీ పోస్టింగ్ అనేది మనం కన్వర్ట్ చేసుకున్నాం కదా ప్రాబ్లంలో ఇచ్చిన ఎర్రర్ ప్రకారం. సో ఇక్కడ చూడండి ఇప్పుడు డే బుక్ లో, సో ఇందాక దాకా పేమెంట్ అని ఉంది, ఇప్పుడు ఏమైపోయింది వోచర్ టైపు రిసిప్ట్ గా మారిపోయింది, చూస్తున్నారు కదా. సో అట్లానండి మనకి ప్రాబ్లంలో ఏ విధంగా అయితే వాడు ప్రాబ్లం అడుగుతారో ఆ విధంగా మనం కరెక్షన్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇదంతా సెకండ్ పాయింటే, రాంగ్ ఎంట్రీ అనుకున్నాం కదా, ఆ ఎంట్రీ కింద ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఒకసారి థర్డ్ పాయింట్ చూడండి, పవర్ బిల్ పెయిడ్ 500 రూపీస్ అంటున్నాడండి. ఓకేనా, సో ఇక్కడ పవర్ బిల్ పెయిడ్ ఎంత ఉంది, 2000 ఉంది. సో మనకి ప్రాబ్లం అడిగింది ఏంటి, 500 మాత్రమే. అంటే మనం ఏం చేసాం, ఓవర్ అమౌంట్ పోస్టింగ్ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేసాం. ఓకేనా, సో ఇక్కడ 2000 ఎంటర్ చేసాం కదా, 2000 కాదు 500 ప్రాబ్లంలో ఇచ్చిన ఎర్రర్ ప్రకారం అని చెప్పని 500 ఎంటర్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు మనం లెడ్జర్స్లో ఏం మార్క్ చేయట్లేదండి. ఓకేనా, ఈ అమౌంట్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనకు లెడ్జర్స్ కరెక్షన్ అవసరం లేదు. సో ఆల్రెడీ పేమెంట్లోనే ఉంది క్యాష్ పే పవర్ బిల్ పేడ్ అనేది. ఇప్పుడు మనకి అడిగింది ఏంటి, ఓవర్ అమౌంట్ పోస్ట్ చేసాము, అది 2000 కాదు 500 అంటున్నాడు. ఓకేనా, 500 అయినా 2000 అయినా పవర్ బిల్ అనేది పేమెంటే కదా. ఓకేనా, సింపుల్గా 2000 ఉన్న దాన్ని మనం 500 చేస్తాం. ఓకేనా,
సో ఇప్పుడు చూడండి పవర్ బిల్ పెయిడ్, ఇందాక మనకి ఓచర్ డే బుక్ ఏముంది 2000 అని కనిపించింది. సో అది మనం అడ్జస్ట్ చేయడం వల్ల ఏమైంది 500గా మారిపోయింది. ఓకేనా, ఇక్కడ మనం లెడ్జర్స్ ఏమి యాడ్ చేయలేదండి, అమౌంట్ డిక్రీస్ చేయడం అంతే. ఓకేనా, సో డే బుక్లోకి వెళ్ళేసి మనం అమౌంట్ ప్రాబ్లంలో ఎంతైతే ఎర్రర్స్లో అడిగాడో ఆ 500 రూపీస్ అనేది నేను చేంజ్ చేశాను అంతే జస్ట్. ఓకే కదా, ఈ పాయింట్ కూడా క్లియరే కదా మీకు? ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి. సో నెక్స్ట్ పాయింట్ ఏమి అడిగాడు, కమిషన్ రిసీవ్డ్ 15,000. ఓకేనా, సో మన డే బుక్ లోకి ఒకసారి చెక్ చేద్దాం వెళ్ళి. సో కమిషన్ రిసీవ్డ్ ఇక్కడ ఎంత ఉందండి 500, మనకి ప్రాబ్లంలో ఎంత చెప్పాడు, సో 15,000. 500 కాదండి, ప్రాబ్లంలో ఎర్రర్స్లో 15,000 ఎంటర్ చేయాలి అని చెప్తున్నాడు. ఓకేనా, సో ఇప్పుడు రిసిప్ట్ కదా ఇది. సో ఇప్పుడు లెడ్జర్ ఏం మారదండి, జస్ట్ అమౌంట్ మాత్రమే మారుతుంది. మనకి పైన ట్రాన్సాక్షన్ చెప్పుకున్నట్టు ఇందాక మనం ఏం చేసాం, ఓవర్ అమౌంట్ పోస్టింగ్ ఇచ్చాం, అంటే 2000 కాదండి అది 500 మాత్రమే అని చెప్పని తగ్గించుకున్నాం, లెస్ అమౌంట్ పోస్టింగ్. ఇక్కడ ఏమవుతుంది, అది 500 మాత్రమే రికార్డ్ చేసాం, కానీ ఎర్రర్స్లో ఏమడుగుతున్నాడు, ఎర్రర్స్లో 500 కాదండి 15,000. ఓకేనా, సో జస్ట్ ఒక్కసారి ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు డిస్ప్లేస్ని చూసారా, కమిషన్ రిసీవ్డ్ అని అమౌంట్ అక్కడ 15,000 అని ఎంటర్ చేయండి. ఓకేనా, 500 కాదు 15,000. ఇప్పుడు వచ్చేసినాయి కదా చేంజెస్ అనేది. సో చూడండి ఇక్కడ, సో 15,000 అనేది వచ్చేసింది కదా. ఓకేనా, దీంట్లో మనం లెడ్జర్స్ ఏం మార్చుకోలేదు, జస్ట్ ఓచరింగ్లో ఉన్న అమౌంట్ని మాత్రమే మార్చాను. క్లియర్ కదా? ఓకే, సో నెక్స్ట్ చూడండి ప్రాబ్లంలో. సో నెక్స్ట్ ఏమంటున్నాడండి, శాలరీ పెయిడ్ అండి. సో శాలరీ పెయిడ్ గురించి మనకు ప్రాబ్లంలో ఏమైనా డిస్కస్ చేశాడా? సో పైన ఇప్పుడు మనం ఇందాక ఎర్రర్స్ చెప్పుకున్నాం, ఇప్పుడు ప్రాబ్లమ్స్లో శాలరీ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ మనకి ఇచ్చాడా అంటే ఎర్రర్స్లో కానీ ప్రాబ్లంలో కానీ, ఎర్రర్స్లో ఇచ్చాడు కానీ ప్రాబ్లమ్స్లో మాత్రం మనకి ఏమీ ఇవ్వలేదు, అంటే నో పోస్టింగ్. సో ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం కదండి, సో ప్రాబ్లంలో కొన్ని పోస్టింగ్లు ఇవ్వరు కానీ ఎర్రర్స్లో మాత్రం దాన్ని యాడ్ చేస్తారు అని. ఓకేనా, నో పోస్టింగ్ ఎర్రర్. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఓచర్ వేసేయచ్చు కదా శాలరీ పెయిడ్కి. సో పేమెంట్ కింద ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద మనం డైరెక్ట్గా శాలరీ పెయిడ్కి ఓచరింగ్ వేసేయచ్చు. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఏమీ లేదండి. సో ఎఫ్ఐ, సో క్యాష్ అకౌంట్ ఇట్ టు శాలరీ పెయిడ్ ఎంత అంటున్నాడండి శాలరీ కింద ఎర్రర్స్లో మనకి, సో 2000. ఓకేనా, సో 2000 ఎంటర్ చేసాం. ఇంకా ప్రాబ్లంలో ఏమున్నాయండి, సో రెంట్ పెయిడ్, పెట్టి ఎక్స్పెన్సెస్, పెట్టి ఇన్కమ్ గురించి మనకి ముందు పైన ప్రాబ్లంలో ఏం డిస్కషన్ చేయలేదు. ఓకేనా, సో అంటే మనం ఈ 3 ట్రాన్సాక్షన్స్ కూడా మనం డైరెక్ట్గా పోస్ట్ చేసేయచ్చు ఓచర్స్లో. ఎటువంటి లెడ్జెస్ కరెక్షన్స్ కానీ ఎటువంటి అమౌంట్ చేంజ్ చేయడం కానీ ఏమీ లేదండి. సో డైరెక్ట్గా మనకి పోస్టింగ్ అనేది ఇవ్వలేదు అసలు ప్రాబ్లంలో. ఇవ్వకపోతే మనం ఏం చేసుకున్నాం, ఎర్రర్స్ ఇచ్చారు కాబట్టి మనం ఓచర్స్ ఎంటర్ చేస్తున్నాం. ఓకేనా, అప్పుడే కదా మనకి ఎర్రర్స్ రెక్టిఫికేషన్ అయ్యేది. సో ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, రెంట్ పెయిడ్ అని అడుగుతున్నాడండి. ఓకేనా, సో రెంట్ పెయిడ్ ఎంత 1500 రూపీస్. సో 1500 ఎంటర్ చేసాం కదా. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి అండి, పెట్టి ఎక్స్పెన్సెస్ అండి. సో పెట్టి ఎక్స్పెన్సెస్ కూడా మనకి ఆర్గనైజేషన్స్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పుకున్నాం కదా. సో పెట్టి ఎక్స్పెన్సెస్ ఎంత అండి, పెట్టి ఎక్స్పెన్సెస్ 500 రూపీస్. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి అండి, పెట్టి ఇన్కమ్ అండి. సో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకేనా, మనకి ఆర్గనైజేషన్కి ఇన్కమ్ వస్తుంది. సో పెట్టి ఇన్కమ్ F6 కదా. సో పేమెంట్లో ఉన్నదాన్ని షార్ట్ కట్కి యూజ్ చేసి F6కి నేను కన్వర్ట్ అయ్యానండి. ఓకేనా, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్, పెట్టి ఇన్కమ్ కదా. సో పెట్టి ఇన్కమ్ ప్రాబ్లం ఎంత ఉన్నాడండి, పెట్టి ఇన్కమ్ 3000. సో చూడండి 3000 ఎంటర్ చేశాను. ఇంకేమన్నా ఉన్నాయా ఓచర్స్ మనం ఎంటర్ చేయాల్సినవి? సో మనం ప్రాబ్లమ్స్ చూసుకున్నాం, అదే విధంగా మనకి ప్రాబ్లమ్స్లో ఎర్రర్స్ ఏమి ఇచ్చాడో చూసాం. దాంట్లో భాగంగా మనకి ఓవర్ పోస్టింగ్ అమౌంట్ చూసాం, అదే విధంగా లెస్ అమౌంట్ పోస్టింగ్ చూసాం. అసలు పోస్టింగ్ ప్రాబ్లం అడగకుండా ఎర్రర్స్లో అడిగినప్పుడు మాత్రం ఎలా పోస్ట్ చేయాలో కూడా మనం ఓచర్లో చూసామండి. సో ఇంకేమన్నా లెడ్జర్స్ కానీ ఓచర్స్ కానీ మనం యాడ్ చేయాలి ఇక్కడ ప్రాబ్లంలో?
ఏమీ లేదు కదా. సో ఇందాక మనకి ప్రాబ్లంలో జస్ట్ ఫస్ట్ 5 పాయింట్స్ చూసిన తర్వాత మనకి బ్యాలెన్స్ షీట్ చెక్ చేస్తే నెట్ లాస్ వచ్చింది కదండి 11,500. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఇచ్చిన ఎర్రర్స్ని అడ్జస్ట్మెంట్ చేశాం కదా. సో ఇప్పుడు మరి శరత్ అనే కంపెనీలో మన బ్యాలెన్స్ షీట్ ఎంత వస్తుందో ఒకసారి చూడండి. సో చూసారా, సో ఇందాక మనకి నెట్ లాస్ వచ్చింది, ఇప్పుడు చూడండి ఎంత వచ్చిందో. సో ప్రాఫిట్ అనేది 23,500. ఓకేనా. సో అంటే ఏంటి, మనకి కంపెనీలో ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు బిఫోర్ ఎర్రర్స్కి మనం కరెక్షన్ చేయకుండా మన ప్రాబ్లం చేసినప్పుడు మన కంపెనీ నెట్ లాస్ వచ్చింది. ఓకేనా. మనకి ఎర్రర్స్ ఎక్కడెక్కడ వచ్చినాయి, దాని మోడిఫికేషన్స్ ఎక్కడెక్కడ చేయాలి అని అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది, తిరిగి కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందండి. సో ఓకేనా. సో ఎర్రర్స్ రెక్టిఫికేషన్ టాపిక్ ఇదండి. సో మీ అందరికీ క్లారిటీగా అర్థమైందా ఇప్పటికైనా? సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. సో డేట్ ఎందుకు రాయటం లేదు అంటే అండి, మనకి ప్రాబ్లంలో ఇక్కడ చూడండి జనరల్గా. సో ప్రాబ్లంలో ఎక్కడైనా మనకి డేట్స్ అనేవి ప్రాబ్లంలో డిస్కస్ చేశాడండి. సో చూడండి ఇక్కడ ప్రాబ్లంలో, సో మనకి డేట్స్ గురించి ఎక్కడైనా డిస్కస్ చేశాడా? సో లేదు కదా. సో మనకి పర్టికులర్గా డేట్ మెన్షన్ చేసినప్పుడు మనం కంపల్సరీగా డేట్ అనేది మనం చేంజ్ చేసుకుంటామండి. ఓకేనా. సో నెల్లూరు డిస్టిక్ నుంచి లక్ష్మి గారు, సో వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ అంటున్నారు, అంటే ఈ టాపిక్ గురించి మళ్ళీ చెప్పమంటున్నారా, ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్ గురించి? ఓకే, ఇంకా సో అర్థమైందండి టాపిక్ ఎర్రర్స్ రెక్టిఫికేషన్. సో నాకు తెలిసి చాలా స్లోగానే చెప్తున్నానండి. ఓకేనా, నేనైతే ఏమీ స్పీడ్గా ఏమీ లేను. ఓకేనా, మీకు అర్థం అవడం కోసం నేను చాలా నిదానంగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు స్లోగానే చెప్పుకుంటున్నానండి. సో చూడండి అండి ఇక్కడ, సో కాంట్రా ఆపరేషన్స్ అంటే డిపాజిట్ అండ్ విత్డ్రాల్స్. సో జనరల్గా మనకి ఆర్గనైజేషన్కి కాంట్రా అనేది 2 ట్రాన్సాక్షన్స్ వల్ల మనకి పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఒకటి, మన దగ్గర ఉన్న మనీని ఇప్పుడు జనరల్గా మనకి ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తున్నామంటే, సపోజ్ మనకి 200-300 అంటే మనం పాకెట్ మెయింటైన్ చేస్తామండి, అంటే బయటికి వెళ్లకుండా బ్యాంక్లో డిపాజిట్ చేయకుండా మన జేబులోనే పెట్టుకుంటాం. ఓకేనా. సో అట్లా అని మనకి ఆర్గనైజేషన్ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అయ్యి సో సమ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అనేవి మనకు వస్తున్నాయండి ఆర్గనైజేషన్కి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, సో మనం ఇంట్లో అయితే పెట్టుకోలేం కదా డబ్బులు, ₹1,00,000 అలాంటివి. సో దెర్ ఈస్ ఎ నీడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో మనకి సెక్యూరిటీ ఉన్న ప్లేస్ ఏంటి, జనరల్గా బ్యాంక్. ఓకేనా, మన దగ్గర ఉన్న మనీని మనం బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటున్నామండి, అదొక పాయింట్. సో ఇక్కడ మనం ఏమవుతుంది, సో బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం, క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అన్నప్పుడు మనం ఏమనుకున్నాం, సో రూల్స్ ప్రకారం ఏమవుతుంది ఇక్కడ మనకి, మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మనీ అనేది బయటికి వెళ్తుంది. ఓకేనా. సో లక్ష్మీ దుర్గా గారు ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి, సో ప్లీజ్ రిపీటెడ్ సార్ అంటున్నారు. ఓకే, సో ఏం లేదండి, సో జనరల్గా కాంట్రా ఎంట్రీస్ అనేవి 2 పోస్టింగ్స్లో ఉంటాయండి, 2 ట్రాన్సాక్షన్స్లో ఉంటాయి ఎప్పుడైనా సరే. ఒకటి, మన దగ్గర ఉన్న మనీని బ్యాంక్లో డిపాజిట్ చేయడం ఒకటి. సో అవసరమైనప్పుడు మన మనీని మనం బ్యాంక్లో డిపాజిట్ చేసాం కదండి, అదే అమౌంట్ని తిరిగి తెచ్చుకుంటున్నప్పుడు. ఓకేనా, క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్, క్యాష్ విత్డ్రాల్ ఇంటూ బ్యాంక్. ఓకే, అవి ఎలా అనేది ఇప్పుడు మీకు చెప్తానండి. సో క్యాష్ డిపాజిట్ చేస్తున్నప్పుడు ఇక్కడ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఒకటి,
మన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, ఇంకొకటి బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలండి ట్రాన్సాక్షన్స్. ఓకేనా. ఇప్పుడు మనం క్యాష్ డిపాజిట్ చేస్తున్నప్పుడు మనకి ఆర్గనైజేషన్స్లో జనరల్గా ఇప్పుడు మన పర్సన్వి ఇప్పుడు మనం బయటకు వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి క్యాష్ అనేది మనకి ఇన్కమ్ అంటే వస్తుందా, మన చేతిలోంచి బయటికి వెళ్తుందా? మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి ఇండివిజువల్గా. ఇక్కడ మనకి మనీ ఏమవుతుంది, బయటికి వెళ్తుందా లేకపోతే మనకి ఆర్గనైజేషన్కి వస్తుందా? క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే మనకి ఆర్గనైజేషన్స్లో ఉన్న మనీని తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం. ఇక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతుంది, ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ క్యాష్ అనేది బయటికి వెళ్ళిపోతున్నాయండి. ఓకేనా. సో హరిత గారు కడప డిస్టిక్ నుంచి కరెక్ట్ అండి, క్యాష్ అనేది మనకి బయటికి వెళ్తున్నాయి. సో క్యాష్ అనేది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, క్రెడిట్ చేస్తున్నాం. ఓకేనా. సో ఎవరి దగ్గరికి వెళ్తుంది, బ్యాంకర్కి వెళ్తుంది. సో బ్యాంకర్కి ఏం చేస్తాడు, వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు డెబిట్ చేసుకుంటాడు. ఓకేనా. అప్పుడు ట్రాన్సాక్షన్ ఏమవుతుంది, బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఎందుకని, మనకి క్యాష్ బయటికి వెళ్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ని క్రెడిట్ చేసాం. బ్యాంక్ అంటే వాళ్ళకి బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతుంది, రిసిప్ట్ అవుతుంది. ఎందుకంటే క్యాష్ అనేది వాళ్ళకి రిసిప్ట్ అవుతుంది కదా, రిసీవ్డ్ అవుతుంది. బయట నుంచి క్యాష్ అనేది బ్యాంక్కి వస్తున్నాయి, అందుకని బ్యాంక్ వాళ్ళు ఏం చేసుకుంటారు, డెబిట్ చేసుకుంటారు. ఓకేనా. అప్పుడు మనకి ఏమవుతుంది, ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ అనుకున్నాం. ఇది క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్. ఆ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినప్పుడు ఎంట్రీస్ ఏమవుతాయి అనేది ఇది ఇన్ఫర్మేషన్ అండి. అదే విధంగా సెకండ్ పాయింట్ ఉంది, మనం క్యాష్ డిపాజిట్ చేస్తాం, ఎప్పుడు మనం బ్యాంక్లోనే మెయింటైన్ చేస్తామండి సెక్యూరిటీ కోసమైనా సరే. సో మనకు అవసరమైనప్పుడు ఆర్గనైజేషన్స్కి అవసరమైనప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదా మళ్ళీ మనీ అనేది బ్యాంక్ వెళ్ళేసి. ఓకేనా. సో అప్పుడు మనకి ట్రాన్సాక్షన్ ఏంటి, విత్ డ్రాయల్. కరెక్ట్ అండి, కడప డిస్టిక్ నుంచి హరిత గారు. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి పోస్టింగ్ అనేది మనకు అవసరమైంది అని చెప్పని మన బ్యాంకుకి వెళ్ళి మన మనీని మనం తెచ్చుకున్నాం. సో ఇప్పుడు ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటి, మనీ అనేది మనకు వస్తున్నాయి. ఓకేనా. ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన బ్యాంకుకి వెళ్ళి మనం మనీ తెచ్చుకుంటున్నప్పుడు మనకి ఆర్గనైజేషన్స్కి ఏమవుతుంది, మనీ అనేది లోపలికి అంటే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకేనా. అప్పుడు మనకి క్యాష్ అనేది వస్తుంది. అప్పుడు బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, బ్యాంకర్ అనేవాడు మనకి ఇస్తున్నాడు. సో ఓకేనా. పర్సనల్ అకౌంట్ ప్రకారం డెబిట్ ఇస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఇస్ ద గివర్. ఓకేనా. డెబిట్ మనకి క్యాష్ వస్తుంది కాబట్టి మనం క్యాష్ని డెబిట్ చేసుకున్నాం. ఇక్కడ బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, క్యాష్ అనేది బ్యాంకర్ ఇస్తున్నాడు కాబట్టి బ్యాంకర్ మనకి క్రెడిట్ అవుతాడు కాబట్టి బ్యాంకర్ మనం క్రెడిట్ చేసుకున్నాం. అప్పుడు ఎంట్రీ ఏమైందండి, సో క్యాష్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా. ఇందాక పోస్టింగ్లో ఏమో డిపాజిట్ చేసాం అందుకు కాబట్టి మన బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఇప్పుడు పోస్టింగ్లో ఏమైంది, తిరిగి మనం తెచ్చుకుంటున్నాం కాబట్టి రిసీవ్ అయింది. సో క్యాష్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అని రాసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ దాకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా థియరిటికల్గా కౌంటర్ ఆపరేషన్స్ గురించి? సో ఇక్కడ ఇంకేదైనా డౌట్ ఉంటే చెప్పండి. సో ఓకేనండి. సో ఇప్పుడు నేను ఏదైతే మీకు 2 పాయింట్స్ డిస్కస్ చేస్తున్నానో కాంట్రా గురించి, సో చూడండి ఇక్కడ. సో ఇన్ దిస్ కాంట్రాక్ట్ వీ హ్యావ్ ఫాలోయింగ్ ద ఆపరేషన్స్ సొల్యూషన్స్ ఏమి ఇచ్చాడు కింద, ఒకటి క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అండ్ క్యాష్ విత్డ్రాల్ ఇన్ ద బ్యాంక్. దీనికి యూజ్ చేసే కీ ఏమనుకున్నాం మనం, షార్ట్ కట్ కి ఆల్వేస్ మన కాంట్రా ఇంటర్వ్యూస్కి షార్ట్ కట్ కి ఏమనుకున్నామంటే F4 అండి. ఓకేనా. సో F4 అనేది మనకి ఇక్కడ మీకు నోట్లో కూడా అదే పెట్టాను కదా నేను F4 అని. సో ఇక్కడ మీకు ఫస్ట్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అన్నప్పుడు మనకి ఎంట్రీ ఏమవుతుంది, పోస్టింగ్ అనేది బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. అదే విధంగా మన క్యాష్ విత్డ్రాల్ అన్నప్పుడు క్యాష్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా. సో ఎంట్రీస్, రూల్స్, షార్ట్ కట్ కీస్ అన్నీ అర్థమైనాయి కదండి కాంట్రా ఎంట్రీస్లో. సో ఇక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు రూల్స్ ప్రకారం, కాంట్రా ఎంట్రీస్ పోస్టింగ్ ప్రకారం? ఓకేనా. లెడ్జెస్ ప్రకారం నో డౌట్స్ కదా. ఓకే. సో ప్రాబ్లంలోకి మూవ్ అయిపోదాం. సో ఆల్రెడీ మనం కంపెనీ క్రియేట్ చేసామండి. సో కాంట్రాలో ఏ కంపెనీ క్రియేట్ చేసాం, మిస్టర్ వెంకట్ అనే కంపెనీని మనం క్రియేట్ చేసాం. ఓకేనా. సో ఒకసారి కంపెనీని క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ప్రాక్టికల్గా నేమ్ చేంజ్ చేసుకుందామండి. ఓకేనా. నేమ్ ఏం చేంజ్ చేద్దాం,
ఓకే. సో నేను మిస్టర్ జోసెఫ్ అనే కంపెనీని క్రియేట్ చేయాలనుకుంటున్నానండి. ఓకేనా? సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ షార్ట్‌కట్ కీ ఏంటండి? మనం స్టేట్ ఎంటర్ చేసిన తర్వాత కంపెనీ క్రియేషన్స్‌లో స్టేట్ ఎంటర్ చేసిన తర్వాత షార్ట్‌కట్ కీ ఏమనుకున్నాం మనం ఇక్కడ? కంట్రోల్+A కదా? ఓకే. సో కంట్రోల్+A అండి. సో చూడండి ఇక్కడ. సో మిస్టర్ జోసెఫ్ అనే కంపెనీ క్రియేట్ అయిపోయిందా? సో డిస్ప్లేలో మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్‌లో నేమ్ ఆఫ్ ది కంపెనీ కింద మిస్టర్ జోసెఫ్ అనే కంపెనీ క్రియేట్ అయింది చూడండి లెఫ్ట్ సైడ్‌న. ఓకేనా? సో మనకి కంపెనీ క్రియేషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటండి? జనరల్‌గా మనకి ఏ ప్రాబ్లమ్స్‌లో అయినా సరే కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం లెడ్జర్స్ క్రియేషన్స్ అనుకున్నాం. ఓకేనా? సో లెడ్జర్స్ పోస్ట్ చేశాను చూడండి. సో అకౌంట్స్ ఇన్ఫో. సో లెడ్జర్స్. సో మల్టిపుల్ లెడ్జర్స్ అందులో క్రియేట్. సో ఆల్ ఐటమ్స్ మనకి రైట్ సైడ్ నుంచి చూడండి లిస్ట్ ఆఫ్ గ్రూప్స్‌లో ఫస్ట్ ఆప్షన్ ఆల్ ఐటమ్స్ అని హైలైట్ అయింది. ఆల్ ఐటమ్స్ మీద ఒకసారి ఎంటర్ ఇచ్చేయగానే మనకి నేమ్ ఆఫ్ ది లెడ్జర్ అనేది వచ్చేస్తుంది చూడండి. సో ప్రాబ్లంలో ఫస్ట్ ఏమన్నాడు ఇక్కడ? సో మిస్టర్ వెంకట్ అంటున్నాడు కదా. సో వెంకట్ అనే కంపెనీని మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి కొత్త కంపెనీ ఇప్పుడు జోసెఫ్ అని క్రియేట్ చేసాం. ఓకేనా? సో ఇప్పుడు జోసెఫ్ సంబంధించి మనం లెడ్జర్స్ క్రియేట్ చేద్దాం చూడండి. సో మిస్టర్ జోసెఫ్. జోసెఫ్ ఏమవుతాడండి? మన కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు కాబట్టి జోసెఫ్ అని ఏమవుతాడు మనకి? ఫస్ట్ పాయింట్ క్యాపిటల్ కదా. సో ఇక్కడ సి అని ఎంటర్ చేయగానే మనకి క్యాపిటల్, క్యాష్ ఇన్ హ్యాండ్, కరెంట్ అసెట్స్ అంటే లిస్ట్ ఆఫ్ గ్రూప్స్లో ఏమైతే ఉన్నాయో సి అనే సెంటెన్సెస్ మీద అంటే సి అంటే వార్డ్ మీద ఏమేమి ఉన్నాయో మొత్తం హైలైట్ అవుతాయండి. సో మనకు కావాల్సింది ఏంటి? క్యాపిటల్ అకౌంట్ కదా. ఇప్పుడు ప్రాబ్లంలో క్యాపిటల్ అకౌంట్ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ చూడండి క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అండి. ఓకేనా? క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. ఇక్కడ మనకి లెడ్జర్ ఏం అవసరం అవుతుంది చూడండి. క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. ఇక్కడ మనం లెడ్జర్స్ని ఏం రికార్డ్ చేసుకోవాలి? ఏ లెడ్జర్ని మనం క్రియేట్ చేయాలి? సో క్యాష్ అనేది చెప్పుకున్నాం. క్యాష్ అనేది మనం లెడ్జర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు ప్రీ డిఫైన్ లెడ్జర్ కాబట్టి మనం క్యాష్ అనేది రికార్డ్ చేయం. మరి క్యాష్ కాకుండా ఇంకోటి ఏముందండి మనకి ఇప్పుడు? క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అంటే మన ఎస్బీఐ బ్యాంకే కదా. ఓకేనా? సో ఎస్బీఐ బ్యాంక్ని నేను క్రియేట్ చేస్తాను లెడ్జర్లో చూడండి. సో ఏ బ్యాంక్ అయినా సరే మనకి ప్రీవియస్గా నేను చెప్పినట్టు సో మనకి బ్యాంక్ అకౌంట్స్ ఏ బ్యాంక్ అయినా సరే అది ఎస్బీఐ అయినా, కేవీబీ అయినా, ఆంధ్ర బ్యాంక్ అయినా, ఎనీ వన్ బ్యాంక్ అండర్ గ్రూప్లో మనకి ఏమవుతుంది? బ్యాంక్ అకౌంట్స్ ఏనండి. ఓకే. సో మనకి ఎక్కడైనా సరే బ్యాంక్ వచ్చిన బ్యాంక్ అకౌంట్స్ కిందే మీరు లెడ్జర్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. అగైన్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అంటున్నానండి. సో ఇక్కడ చెప్పండి నేను ఆల్రెడీ ఎస్బీఐ అనేది క్రియేట్ చేసేసాను. సో మళ్ళీ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అని మనకి ప్రాబ్లంలో అడిగితే మళ్ళీ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలండి. సో ఓకే ప్రీవియస్ క్లాసెస్ విన్నారు కాబట్టి సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అర్థమైందా? సో మనం ఎందుకు అగైన్ మళ్ళీ లెడ్జర్ క్రియేట్ చేయట్లేదు అంటే మనం ఏదైనా సరే ప్రాబ్లంలో ఒకసారి అడిగితే ఒకసారి మనం లెడ్జర్ క్రియేట్ చేస్తామండి. అగైన్ మళ్ళీ వాడి ప్రాబ్లంలో ఎన్నిసార్లు రిపీట్ చేసినా కూడా మనం లెడ్జర్స్ అనేవి మళ్ళీ అగైన్ రిపీట్ చేయక్కర్లేదు. మనకు ఒక లెడ్జరే ఉపయోగపడుతుంది. ఓకేనా? సో అందుకని దేర్ ఈస్ నో నీడ్ టు మెయింటైన్ అగైన్ సెకండ్ లెడ్జర్. ఓకే. సో ఒకసారి లెడ్జర్ మనం క్రియేట్ చేస్తాం కాబట్టి ఒక లెడ్జరే సరిపోతుంది. ఓకేనా? సో వంశీకృష్ణ గారు అవునండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి. సో ఆల్రెడీ మనం లెడ్జర్స్ క్రియేట్ చేసాం కాబట్టి సో దేర్ ఈస్ నో నీడ్ టు అగైన్ క్రియేటెడ్ లెడ్జర్. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి. సో నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు? ల్యాండ్ పర్చేజ్డ్ అండి. ఓకేనా? మనం ల్యాండ్ అనే లెడ్జర్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనం ల్యాండ్ పర్చేజ్డ్ అని క్రియేట్ చేస్తున్నాం. సో ల్యాండ్ ఏమవుతుందండి? ఫిక్స్డ్ అసెట్ కదా.
ఓకే. సో నెక్స్ట్ చూడండి, కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడండి. కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్. సో ఇక్కడ మనకి ఏ లెడ్జర్ అవసరం అయితే చెప్పండి. ఓకే, కంప్యూటర్ అనేది ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, సో కంప్యూటర్ త్రూ బ్యాంక్. ఓకేనా? త్రూ బ్యాంక్ అంటే కన్ఫ్యూజన్ ఏం లేదండి. మనకి ప్రాబ్లంలో ఒకే బ్యాంక్ అడిగాడు కదా, ఎస్బీఐ అని ప్రాబ్లం అడిగాడు కాబట్టి మనం ఒకే బ్యాంక్ అంటే ఎస్బీఐలోనే మనం పోస్ట్ చేస్తాం. సో ఎప్పుడైనా ప్రాబ్లంలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అడిగితే మాత్రమే మనకి పర్టికులర్గా ఆ పాయింట్ ఏ బ్యాంక్ని అయితే వాడు మెన్షన్ చేస్తున్నాడో ఆ బ్యాంక్ కింద మనం పోస్టింగ్ చేసుకుంటామండి. ఓకేనా? ఇక్కడ ప్రాబ్లంలో వాడు డైరెక్ట్గానే అడిగాడు కంప్యూటర్ పర్చేజ్డ్ త్రూ బ్యాంక్ అని. మనకి ఒకే బ్యాంక్ ఉంది కాబట్టి సో డైరెక్ట్ గో టు ఎస్బీఐ. ఓకేనా? సో ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలండి. ఇక్కడ లెడ్జర్ ఎస్బీఐ అనే లెడ్జర్ క్రియేట్ చేయాలా? ఎస్బీఐ అనే లెడ్జర్ అవసరం లేదు కదండి. సో ఎందుకంటే మీకు ఆల్రెడీ డిస్ప్లేలో కనబడుతుంది కదా, ఎస్బీఐ అనే లెడ్జర్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు మనకు అవసరమైన లెడ్జర్ ఏంటి? కంప్యూటర్ అనే లెడ్జర్ మనకి కావాలి. ఓకేనా? సో అండర్ గ్రూప్ ఏంటి? ఫిక్స్డ్ అసెట్. సో ప్రాబ్లంలో నెక్స్ట్ చూడండి, ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడండి. సో ఇక్కడ చెప్పండి, ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్. ఇక్కడ మనకి లెడ్జర్ అవసరం అవుతుందా అండి? ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్. సో ఆల్రెడీ ప్రీవియస్గా క్లాసెస్ విన్నోళ్ళు అయినా సరే, కొత్త వాళ్ళు అయినా సరే, మీకు ఏదైనా ట్రాన్సాక్షన్స్ గురించి ఏమైనా డౌట్స్ వస్తే పోస్ట్ చేయండి అండి, నో ప్రాబ్లం. ఓకేనా? సో ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్ అంటే మనకి బ్యాంక్ అంటే ఎస్బీఐ ఆల్రెడీ క్రియేట్ చేసేసుకున్నాం లెడ్జర్లో. అదేవిధంగా ల్యాండ్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఏ ప్రాబ్లంలో అయినా సరే లెడ్జర్స్ మనం ఒకసారి క్రియేట్ చేస్తే అగైన్ మళ్ళీ క్రియేట్ చేసిన అవసరం లేదని. ఓకేనా? ఆ రూల్ ప్రకారమే నేను ఇక్కడ ఏం మళ్ళీ క్రియేట్ చేయట్లేదండి. లెడ్జర్ అనేది నేను ఇక్కడ ఏం క్రియేట్ చేయట్లేదు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అండి. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో ఇక్కడ చెప్పండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అంటే ఇక్కడ మనకి ఏ లెడ్జర్లు అవసరం అవుతాయి మనం క్రియేట్ చేయడానికి? ఏమైనా లెడ్జర్స్ మనం క్రియేట్ చేయొచ్చా ఇక్కడ? సో ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి, ప్రీ డిఫైన్ లెడ్జర్స్ అంటే ఏంటి? క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో క్యాష్ అనేది ఆల్రెడీ మనం క్రియేట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా ఉంటుంది టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత. సో మనం క్రియేట్ చేయక్కర్లేదు కాబట్టి ఇంకో సెకండ్ పాయింట్ ఏంటి? ఎస్బీఐ. ఎస్బీఐ కూడా ఆల్రెడీ మనం లెడ్జర్స్ క్రియేట్ చేసాం కదండి. ఓకేనా? ఇక్కడ కూడా మనకి ప్రాబ్లంలో ఏమి లెడ్జర్స్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకే కదా? సో నెక్స్ట్ పాయింట్ కూడా క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఇక్కడ కూడా మనకి అవసరం లేదు లెడ్జర్. సో నెక్స్ట్ చూడండి, ఆఫీస్ ఇన్కమ్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండి. సో ఇవైతే మనం లెడ్జర్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాల్సిందే. సో ఆఫీస్ ఇన్కమ్ ఏమవుతుందండి? అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఇన్కమ్. అదేవిధంగా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏమవుతాయండి మనకి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? మన ప్రాబ్లం ప్రకారం అన్ని అన్ని లెడ్జర్స్ క్రియేట్ చేసేసుకున్నామండి. సో ఇంకేమైనా లెడ్జర్స్ ఇక్కడ క్రియేట్ చేయాలా అండి? సో ఇంకేమైనా మనం లెడ్జర్స్ ఇంకా ఇక్కడ క్రియేట్ చేయాలా? మనం లెడ్జర్స్ ఇంకేం క్రియేట్ చేయక్కర్లేదండి, ప్రాబ్లంలో అడిగిన లెడ్జర్స్ మొత్తం మనం క్రియేట్ చేసాం. ఓకేనా? సో ఇప్పుడు మనం థర్డ్ పార్ట్ మనకి ఏదైతే అనుకున్నామో థర్డ్ టైప్ ఏ ప్రాబ్లంలో అయినా సరే కంపెనీ క్రియేషన్ చేసాం, జోసెఫ్ అనే కంపెనీని. అదేవిధంగా లెడ్జర్స్ కూడా క్రియేట్ చేసాం. సో థర్డ్ స్టెప్ అయినటువంటి మనం వోచర్స్ క్రియేట్ చేద్దామా? ఓకే. సో ప్రాబ్లం చూడండి. సో మిస్టర్ జోసెఫ్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 1 lakh రూపీస్ అంటున్నాడండి. సో మనం ఏ పాయింట్ అయినా సరే మన ఫస్ట్ పాయింట్ రిసిప్టే కదా. సో ఆల్వేస్ మనకి బిజినెస్లో క్యాపిటల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి ఎప్పుడైనా సరే రిసిప్ట్ అవుతుంది మిస్టర్ జోసెఫ్, ఎందుకంటే మన కంపెనీ నేమ్ చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ. ఓకేనా? సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు? సో 1 lakh రూపీస్.
ఓకే. సో నెక్స్ట్ చూడండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అండి. సో మన మెయిన్ టాపిక్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏదైనా సరే మన మనీని క్యాష్ డిపాజిట్ చేసినా, క్యాష్ విత్డ్రాల్ చేసిన ఫంక్షన్ కి ఒకటి యూజ్ చేస్తామని చెప్పని. ఏ ఫంక్షన్ కి అండి అది? F4 కదా. సో ఇప్పుడు రిసిప్ట్ లో ఉండదండి యాక్చువల్గా టాలీ ఓచర్. సో టాలీ ఓచర్ మనకి డిస్ప్లేలో కనబడుతున్న ఓచర్ ఏంటి? రిసిప్ట్. సో నేను ఇక్కడ F4 ప్రెస్ చేస్తున్నాను చూడండి. సో F4 ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కాంట్రా అని మారిపోయింది ఓచర్. సో చూస్తున్నారు కదా, ఇందాక మనకి రిసిప్ట్ ఉంది, నేను ఫంక్షన్ కి కాంట్రా ఎంట్రీస్ కాబట్టి F4 ప్రెస్ చేయగానే కాంట్రా మారిపోయింది. సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఏం అడుగుతున్నాడు? సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ, క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అండి. సో రెండు కలిపితే మనకి అమౌంట్ ఎంత? 20,000. సో రెండు పోస్టింగ్లు మనం విడివిడిగా చేసుకోవచ్చు, అదే విధంగా మనకి కంబైన్డ్ గా ఒకే ఎంట్రీస్తో పోస్ట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? 20,000తో ఒకే ఎంట్రీ పోస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇక్కడ క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటున్నాడు కాబట్టి ఇందాక చెప్పుకున్నాం కదా. సో మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి, బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి. సో క్యాష్ డిపాజిట్ చేస్తున్నప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్యాష్ అనేది బయటికి వెళ్తున్నాయండి. సో అదేవిధంగా బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? డెబిట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటున్నాడు కాబట్టి ఏ బ్యాంక్? ఎస్బీఐ. సో ఎస్బీఐ టు క్యాష్. సో ఎంత అండి? సో ప్రాబ్లంలో మనకి 2 ట్రాన్సాక్షన్స్ అడిగాడు కాబట్టి సేమ్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ 15,000 అండ్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ 5,000. ఓకేనా? సో నేను రెండింటిని మిక్స్ చేసి ఎంట్రీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నానండి. సో 20,000 అని. సో దాని గురించి మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ. ఓకేనా? సేమ్ ఎర్రర్ కాబట్టి. సో ఇందాక నన్ను అడిగారు కదా, సో డిపాజిట్స్ డినామినేషన్స్ అన్నప్పుడు చూసారు ఇక్కడ కింద మీకు ఫస్ట్ 2,000 అని డిస్ప్లే అవుతున్నాయండి, నెక్స్ట్ 1000s, 500, 200s. సో ఇందాక నన్ను డౌట్ అడిగారు కదా, ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటని. సో డినామినేషన్స్ గురించి అడిగారు కదండి ఇందాక. సో ఇప్పుడు మనం జనరల్గా బ్యాంక్కి వెళ్ళినప్పుడు డిపాజిట్ ఫామ్ తీసుకుంటే మనం అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటున్నప్పుడైనా సరే మనకి డినామినేషన్స్ కంపల్సరీగా ఫామ్ మీద డిస్ప్లే అవుతాయండి. సో అప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాం? ఇప్పుడు ప్రాబ్లంలో 20,000 అన్నాడు కదా, ఇప్పుడు ఆ 20,000కి మనము 2,000s అయినా తీసుకోవచ్చు నోట్స్, మనం 500 నోట్స్ అయినా తీసుకోవచ్చు. 2,000s అంటేనేమో మనం 10 ఎంటర్ చేసుకుంటాం. ఓకేనా? అదే 500s అంటే 20 ఎంటర్ చేసుకుంటాం. సో ఓకేనా? 2,000s అంటే 5, 500s అంటే 10. డినామినేషన్స్ క్లియర్ కదా ఇక్కడ మీకు. సో మనకి ఇక్కడ ప్రాబ్లంలో 20,000 అని అడిగాడండి. 15,000 ఒక ట్రాన్సాక్షన్, అదేవిధంగా 5,000 ఒక ట్రాన్సాక్షన్. ఓకేనా? నేను రెండింటిని మిక్స్ చేసి నేను ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా 20,000 అని ఒకటి తీసుకొచ్చాండి. ఇక్కడ 20,000 అంటే మనకి ఎన్ని కావాలి ఇక్కడ? 2,000s 10. ఓకేనా? 10 కావాలా 2,000s? అంతే కదండి. ఎంట్రీ ఇచ్చాను చూడండి. ఓకేనా? 20,000 సరిపోయినాయి కదా. సో ఎంటర్ ఇవ్వండి. సో ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకి బ్యాంక్ అలొకేషన్ బార్ అని ఒకటి డిస్ప్లే అవుతుందండి. ఓకేనా? ఇప్పుడు మనకి ప్రాబ్లంలో చెక్స్ గురించి కానీ వాటి నెంబర్స్ గురించి కానీ డిస్కస్ చేయలేదు. ఫ్యూచర్లో మనకి చెక్స్ నెంబర్స్ వాటి డిస్ప్లేషన్ అన్నీ ఉంటాయండి. ఓకేనా? అప్పుడు మనకి బ్యాంక్కి ఎంట్రీస్ ఎలా వేసుకోవాలో, చెక్ నెంబర్స్ ఎలా ఎంట్రీ చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు మనకి ప్రాబ్లంలో జస్ట్ చెక్ నెంబర్స్ ఏమి ఇవ్వలేదు కదండి. సో అందుకని ఎంటర్ ఇచ్చేసేయండి. సో కింద మీకు బ్లాక్ కలర్లో నేరేషన్ అని ఒకటి కనబడుతుందండి, చూసారా మీకు బాటమ్ సైడ్ లెఫ్ట్ సైడ్. సో నేరేషన్ అని ఒక డిస్ప్లే ఇస్తుంది. అంటే ఇప్పుడు మనం క్యాష్ డిపాజిట్ బ్యాంక్ అనే ట్రాన్సాక్షన్ చేశాం కదండి. సో దాని గురించి మీకేమైనా కావాలి అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు మనం ఓచర్ సేవ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పలానా ట్రాన్సాక్షన్ మనం సేవ్ చేస్తున్నాం కాబట్టి నేరేషన్ రాసుకోవచ్చండి కింద. ఓకేనా? క్యాష్ డిపాజిట్ బ్యాంక్ అని చెప్పని కింద నేరేషన్ రాసుకోవచ్చు. ఓకే? సో ఇప్పుడు నేను నార్మల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేను నేరేషన్ ఏమి మీకు పోస్ట్ చేయట్లేదు. జస్ట్ ఎంటర్ అండి. ఓకేనా? సో మనకి ఇప్పుడు సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ రెండు ఒకేసారి క్లియర్ అయిపోయినాయి. సో నెక్స్ట్ చూడండి అండి, ఫోర్త్ పాయింట్. సో ల్యాండ్ పర్చేస్డ్ అండి. ఓకేనా? ఇక్కడ మీకు ప్రాబ్లంలో ల్యాండ్ పర్చేస్డ్ అంటున్నాడు. త్రూ క్యాష్ అంటున్నాడా, త్రూ బ్యాంక్ అంటున్నాడా, ఏమి చెప్పలేదండి ఇక్కడ ప్రాబ్లంలో. సో ఇట్లాంటప్పుడు నేనేం చెప్పాను మీకు? సో ల్యాండ్ పర్చేస్డ్ అని ఓన్లీ ఆ సెంటెన్స్ మాత్రమే ఇస్తే మనకి బ్యాంక్ ఇవ్వలేదు కాబట్టి ల్యాండ్ పర్చేస్డ్ అని అంటే ఎవ్రీథింగ్ మనం ఏం తీసుకోవాలి? క్యాష్ అనేది తీసుకోలేదండి.
ఎందుకంటే బ్యాంక్ అంటున్నప్పుడు వాడు పర్టికులర్గా మెన్షన్ చేస్తాడు ప్రాబ్లంలో. ఇప్పుడు సపోజ్ ల్యాండ్ పర్చేజ్డ్ త్రూ ఎస్బీఐ అనో, ల్యాండ్ పర్చేజ్డ్ త్రూ కరూర్ వైశ్య బ్యాంక్ అనో ఏదో ఒకటి చెప్తాడు. ఏమీ చెప్పకుండా ఓన్లీ ల్యాండ్ పర్చేజ్డ్ అని మాత్రమే వదిలేస్తే అది క్యాష్ ట్రాన్సాక్షన్. ఓకేనా? సో ల్యాండ్ పర్చేజ్డ్ అండి. సో పర్చేజ్డ్ అంటే ఎఫ్ఐ కదా, పేమెంట్ కదా, మనకి అమౌంట్ అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి, క్యాష్ గోస్. ఓకే, సో డెబిట్లో క్యాష్, క్రెడిట్లో ల్యాండ్. సో ఎంత అండి ల్యాండ్ పర్చేజ్డ్? సో 20,000. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి అండి. సో ఇందాక మీకు చెప్పుకున్నాను కదా, ల్యాండ్ పర్చేజ్డ్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనుకున్నాం. సో పర్టికులర్గా కింద మెన్షన్ చేశారు చూడండి. ఇప్పుడు కంప్యూటర్ పర్చేజ్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడండి. ఓకేనా? మన ప్రాబ్లంలో ఓన్లీ ఎస్బీఐ కదా బ్యాంక్ అంటే. సో 2 బ్యాంక్స్ ఏం లేవు మన ప్రాబ్లంలో, ఒకే బ్యాంక్ ఉంది కాబట్టి, అది కూడా ఎస్బీఐ కాబట్టి ఎస్బీఐ తీసుకుంటున్నానండి. సో ఇందాక ప్రాబ్లంకి దీనికి సెంటెన్స్ మీకు అర్థమైంది కదా. ఇందాక ఓన్లీ ల్యాండ్ పర్చేజ్డ్ అంటున్నాడు. ఓకేనా? సో బ్యాంక్ అనేది వాడు ఏం పాయింట్ ఆఫ్ వ్యూ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం క్యాష్ ట్రాన్సాక్షన్స్ తీసుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది, కంప్యూటర్ పర్చేజ్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు అండి, స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. ఇప్పుడు ఏమవుతుంది, అగైన్ ఇది కూడా పేమెంట్ అవుతుంది, కాకపోతే క్యాష్ ప్లేస్లో మనకి బ్యాంక్ పోస్ట్ చేస్తాం. ఓకేనా? ఎస్బీఐ టు కంప్యూటర్ అవుతుందండి. ఓకేనా? తేజస్ గారు కరెక్ట్ అండి, వైజాగ్ డిస్టిక్ నుంచి. ఓకేనా? సో అది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. సో ఇందాక కూడా పేమెంటే, ఇప్పుడు పేమెంటే, కానీ డిఫరెన్స్ ఏమవుతుంది, ఇందాక అకౌంట్లో మనకి ల్యాండ్ పర్చేజ్డ్ అన్నప్పుడు మనకి ఏం ఇవ్వలేదు కాబట్టి, స్పెసిఫిక్గా బ్యాంక్ని మెన్షన్ చేయలేదు కాబట్టి మనం క్యాష్ ట్రాన్సాక్షన్ తీసుకున్నాం. ఇక్కడ ప్రాబ్లంలో ఏం చేశాడు, కంప్యూటర్ పర్చేజ్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. ఓకేనా? మనకి ప్రాబ్లంలో త్రూ బ్యాంక్ అంటే ఎస్బీఐ కదా, సో అందుకని అకౌంట్లో మాత్రమే చేంజ్ అవుతుందండి. చూడండి ఇక్కడ క్యాష్ ఉంది, ఎస్బీఐ ఉంది. సో ఇందాక దానికి మనం క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు బ్యాంక్ అడిగాడు కాబట్టి ఎస్బీఐ బ్యాంక్. ఓకేనా? సో క్రెడిట్ ఏంటి, కంప్యూటర్. సో ఎంత అంటున్నాడండి, 5,000. ఓకేనా? మీకు ఈ 4th పాయింట్కి 5th పాయింట్కి అర్థమైంది కదండి. సో అందరికి 4th 5th పాయింట్లు అర్థమైనాయా? సో ఇక్కడ 4th 5th పాయింట్లో మీకు ఇంకేం డౌట్స్ లేవు కదా? సో కడప డిస్టిక్ నుంచి హరిత గారు, కంప్యూటర్ వస్తుందంటే డెబిట్ చేస్తున్నాం కదా సార్ అంటున్నారా? ఓకే, సో కంప్యూటర్ అంటే అప్పుడు ఎప్పుడండి, కంప్యూటర్ వాజ్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడండి. ఓకేనా? సో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అంటే మనకి అది క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు కదా, బ్యాంక్ ట్రాన్సాక్షన్ కదా. సో అందుకని మనం డెబిట్ ఏం చేసుకున్నాం, బ్యాంక్ని డెబిట్ చేసుకున్నాం. ఓకేనా? కంప్యూటర్ అనేది క్రెడిట్ చేసాం. ఓకేనా? అర్థమైందా హరిత గారు? ఓకేనండి, థ్యాంక్ యూ. సో 4th 5th అయిపోయినాయి కదా. సో 6th పాయింట్ చూడండి. సో ఇక్కడ ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడండి. ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్. సో ఇక్కడ చెప్పండి, క్యాష్ రూపంలో అమ్ముతున్నామా? సో క్యాష్ రూపంలో అమ్మట్లేదండి. ఇక్కడ ఏమంటున్నాడు, ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం పర్టికులర్గా ఏం మెన్షన్ చేయాలి అకౌంట్స్లో? సో అసలు ఫస్ట్ ఇప్పుడు ఇది పేమెంట్ అవుతుందా, రిసిప్ట్ అవుతుందా అండి? పేమెంట్ అవుతుందా, రిసిప్ట్ అవుతుందా? ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ ఎస్బీఐ అంటే పేమెంట్ అవుతుందా, రిసిప్ట్ అవుతుందా? సో విజయనగరం డిస్టిక్ నుంచి భానుతేజ గారు, పేమెంట్ అవ్వదండి అది. ఓకేనా? ల్యాండ్ అనేది మనం కొనట్లేదు, ల్యాండ్ అనేది మనం అమ్మేస్తున్నాం. దేని ద్వారా అమ్ముతున్నాం, క్యాష్ ద్వారా అమ్మట్లేదండి. ఇక్కడ వాడు స్పెసిఫిక్గా చెప్పాడు కదా, ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ ఎస్బీఐ. ఓకేనా? అమ్ముతున్నాం, సో బ్యాంక్ ద్వారా అమ్ముతున్నాం. ఓకేనా? సో అంటే మనకి క్యాష్ ఇవ్వట్లేదండి, చెక్ ఇస్తున్నాడు. ఓకే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే చెక్ ఇస్తున్నాడు. సో చెక్ అనేది మనకి సో త్రూ బ్యాంక్ ద్వారానే జనరేట్ అవ్వాల్సిందే కదా. సో అందుకని ఇక్కడ మనకి పాయింట్లో ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. ఓకేనా? సో రిసిప్ట్ కదా, అమ్ముతున్నాం కాబట్టి సో రిసిప్ట్. ఇక్కడ ఏంటి, మనకి క్యాష్ రావట్లేదండి, సో బ్యాంక్ కదా, సో అందుకని ఎస్బీఐ.
ల్యాండ్ వాజ్ సోల్డ్. ఓకే, ఎంతండి అమౌంట్? 50,000. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అండి. సో ఇందాక ఫస్ట్ పాయింట్లో చెప్పుకున్నాం కదా, క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అని. సో అదే విధంగా ఇక్కడ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అన్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? సో F4కి వెళ్తాము, కాంట్రా ఎంట్రీ, F4 ప్రెస్ చేసి కాంట్రా ఎంట్రీ పోస్ట్ చేస్తాం. కానీ మనకి అకౌంట్స్లో ఏమొస్తుంది? సో వైజాగ్ నుంచి తేజస్ గారు, సో SBI టు క్యాష్ వస్తుందా? సో లక్ష్మీ దుర్గా గారు, కరెక్ట్ అండి, ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి. సో క్యాష్ టు SBI అండి. ఓకేనా. సో ఇందాక మనం డిపాజిట్ టు బ్యాంక్ అన్నప్పుడు చెప్తున్నాం కదా, సో బ్యాంక్ వాళ్ళు డెబిట్ చేస్తారు కాబట్టి SBI టు మనం క్యాష్ అంటున్నాం. ఇప్పుడు మన డబ్బులు మనం తెచ్చుకుంటున్నాం అండి బ్యాంక్ నుంచి. సో ఓకే కదా. సో క్యాష్ టు బ్యాంక్ మనకి వస్తున్నాయి కదా అమౌంట్ అనేది. ఓకేనా. F4. సో క్యాష్ టు SBI. సో ఎంత అండి? ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు కదా, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో రెండు కలిపితే మనకి 15,000 రూపీస్. సో ఒకే ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా, ఇందాక మనకి డిపాజిట్ చేసేటప్పుడు క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అన్నప్పుడు మనకి డిపాజిట్ ఫామ్లో డినామినేషన్ అడిగారు. ఇక్కడ డినామినేషన్ అడగదు చూడండి అండి విత్డ్రా ఫామ్లో. సో మనకి బయటికి బ్యాంక్కి వెళ్ళినప్పుడు జనరల్గా డిపాజిట్ చేసినప్పుడే డినామినేషన్ అడుగుతుంది. ఓకేనా. విత్డ్రా ఫామ్ మీద మనకి డినామినేషన్స్ ఏం అడగరు, ఎందుకంటే అప్పటికి బ్యాంక్ వాళ్ళ దగ్గర అంటే ఏ పేమెంట్ వాళ్ళకి క్యాష్ ఏదైతే ఉన్నాయో అవే ఇచ్చేస్తుంటారు మన జనరల్. ఓకేనా. సో మనకి విత్డ్రా ఫామ్ మీద ఏ డినామినేషన్స్ ఉండవు. సో అందుకని మనకి ఇక్కడ టాలీలో కూడా డినామినేషన్స్ రాలేదు. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి. సో ఆఫీస్ ఇన్కమ్ అండి. సో ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. ఓకేనా. ఆఫీస్ ఇన్కమ్. సో బయట నుంచి మన ఆర్గనైజేషన్స్కి ఇన్కమ్ వస్తుందండి. సో ఇదేమవుతుంది ఇక్కడ ఆఫీస్ ఇన్కమ్ అంటే? కరెక్ట్ అండి తేజస్ గారు, రిసిప్ట్ అండి. ఓకేనా. సో ఇక్కడ కాంట్రా ఎంట్రీ ఉందండి. ఇప్పుడు షార్ట్ కట్ కి ఏంటండి? రిసిప్ట్ కి F6. ఓకే. సో క్యాష్ టు ఆఫీస్ ఇన్కమ్. సో ఎంత అంటున్నాడండి ఆఫీస్ ఇన్కమ్? సో 30,000 రూపీస్. ఓకేనా. సో నెక్స్ట్ ఎంట్రీ చూడండి అండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఇందాక ఇన్కమ్ మనకి బయట నుంచి ఇన్కమ్ ఆర్గనైజేషన్స్కి వస్తుంది కాబట్టి మనం ఇన్కమ్ చేసామండి. ఇది ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే మనము బయటకి పే చేస్తున్నాం. ఆఫీస్ ద్వారా మనం పే చేయాల్సిన కొన్ని ఉంటాయి కదండి ఆఫీస్ మెయింటైన్ చేసినప్పుడు. సో ఆ పేమెంట్ మనం చేస్తున్నామండి. సో పేమెంట్ చేస్తున్నాం కాబట్టి తిరిగి ఏమవుతుంది? అది పేమెంట్గా మారిపోతుంది. ఓకేనా. రిసిప్ట్ ఉన్నదాన్ని పేమెంట్గా మార్చాలంటే మన ఫంక్షన్కి ఏంటి? F5. ఓకేనా. మారిని చూసారు లెఫ్ట్ సైడ్ వోచర్. సో క్యాష్ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఎంతండి అమౌంట్? సో 10,000 రూపీస్. ఓకేనా. సో ఇంకా ప్రాబ్లమ్స్లో ఏదైనా వోచరింగ్స్ ఉన్నాయండి? మనం ఏదైనా వోచర్స్ రికార్డ్ చేయాల్సి ఉన్నాయా? ఏదైనా మిస్ అయ్యామా? ఓసారి కన్ఫర్మేషన్ చేయండి నాకు. సో ప్రాబ్లం గురించి ఇంకేదైనా వోచర్స్ ఉన్నాయా? సో జోసెఫ్ అనే కంపెనీని క్రియేట్ చేసాము, అదేవిధంగా లెడ్జెస్ కూడా పోస్ట్ చేసాము. సో అదేవిధంగా మనం వోచర్స్ కూడా క్రియేట్ చేసేసుకున్నాం. ఇంకేదన్నా ఇక్కడ ప్రాబ్లమేటిక్ ప్రకారం వోచర్స్ ఏమైనా క్రియేట్ చేయాలండి? ఏమీ లేవు కదా. సో ప్రాబ్లమ్స్లో అడిగిన పాయింట్స్ అన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే ఏంటంటే ఈ 7th 8th పాయింట్స్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 2 పాయింట్స్ ఇచ్చారు కదా, అది నేను ఒకే ఎంట్రీ కింద పోస్ట్ చేశాను. అదేవిధంగా పైన అడిగిన 2nd and 3rd పాయింట్స్, క్యాష్ డిపాజిట్ టు ద SBI అనేది కూడా నేను ఒక పాయింట్ కింద కన్సిడర్ చేశానండి. ఓకేనా. సో ఇంకేమి లేవు కాబట్టి సో బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దాం మనం. సో చూడండి బ్యాలెన్స్ షీట్ అనేది. సో ప్రాబ్లంలో ఇక్కడ సో చూసారు ఇక్కడ సో 20,000. ఓకేనా. సో ఇక్కడ చూడండి ప్రాక్టికల్గా బ్యాలెన్స్ షీట్లో మనకి ఎంత వచ్చింది ప్రాఫిట్స్ అనేది.
సో 20,000 వచ్చినాయి కదా. ఓకేనా, అంటే మనం ఏవైతే ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేసుకున్నామో, డిపాజిట్ కానీ, విత్డ్రా కానీ, కాంట్రా ఎంట్రీస్ చూసుకొని, పేమెంట్స్ కానీ, రిసిప్ట్స్ కానీ అన్నీ కూడా మనకి కరెక్ట్గా పోస్ట్ అయితే మనకి నెట్ ప్రాఫిట్ కరెక్ట్గా వస్తుందండి. ఓకేనా, మనం ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాటు చేసినా కూడా మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో ఎఫెక్ట్ చూపించేస్తుంది. ఓకేనా, సో నెట్ ప్రాఫిట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, 1,45,000 అనేది మనకి బ్యాలెన్స్ షీట్ మెయిన్ బ్యాలెన్స్ అండి. సో కింద మనకి 2 సైడ్స్ కూడా మనకి డిస్ప్లే ఇస్తున్నాయి చూడండి, 1,45,000 1,45,000 అని. ఓకేనా, సో ప్రాబ్లంలో కూడా 1,45,000. ఓకే కదా, సో 1,45,000 1,45,000. ఇప్పుడు మనం ఏదైనా పొరపాటు చేసామనుకోండి, నెట్ ప్రాఫిట్ డిఫరెన్స్ వస్తుంది. అదే విధంగా మనకి బ్యాలెన్స్ షీట్ ఫైనల్ అమౌంట్ కూడా మనకి మారుతాయండి. సో మనం ఎక్కడైనా చిన్న ఒక పొరపాటు చేసినా కూడా అన్ని అకౌంట్స్కి కూడా మనకి బ్యాలెన్స్లు అనేవి డెఫిషియన్సీ వస్తాయండి. ఓకేనా, సో అందుకనే మనం అకౌంట్స్ని పోస్ట్ చేసేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ ఏమైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో 1-2 సార్లుగా మనకు ప్రాపర్గా ఆలోచించిన తర్వాత, ఓచరింగ్ వేసిన తర్వాత మనం పోస్ట్ చేయాలండి. ఓకేనా, అప్పుడు మాత్రమే మనకి నెట్ ప్రాఫిట్ కానీ బ్యాలెన్స్ షీట్ మాత్రం మనకి బ్యాలెన్స్ షీట్లో కరెక్ట్గా పోస్ట్ అవుతాయి. ఇక్కడ ఇంకొకటి ఇచ్చాడు ప్రాబ్లంలో, నెట్ ప్రాఫిట్ బ్యాలెన్స్ షీట్తో కాకుండా సో కింద క్యాష్ ఇన్ హ్యాండ్ చూడండి. సో ఎస్బీఐ ఉంది, అదేవిధంగా క్యాష్ ఇన్ హ్యాండ్. ఓకేనా, అంటే మనం ఎంట్రీస్ అని పోస్ట్ చేసాం కదండి, పేమెంట్కి సంబంధించి పేమెంట్, రిసిప్ట్, కాంట్రా ఎంట్రీస్, బ్యాంక్ ఎంట్రీస్, క్యాష్ ఎంట్రీస్ అన్నీ పోస్ట్ చేసిన తర్వాత మనకి చివరికి మన చేతిలో కొంత నగదు అనేది ఉంటుందండి. ఓకేనా, ఆ నగదే మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ అంటున్నాడు. సో కరెంట్ అసెట్స్లో ఇక్కడ చూడండి క్యాష్ ఇన్ హ్యాండ్ అని చెప్పని, సో 95,000 ఉందండి. సో మనకి ప్రాబ్లంలో 95,000 సరిపోయింది కదా. ఓకేనా, సో అన్నీ పోగా అంటే మన క్యాష్ ఎక్స్పెన్సెస్ కానీ, బ్యాంక్ కానీ, కాంట్రా ఎంట్రీస్ పోస్ట్ చేసాం కదా, అన్నీ మనం ఏవైతే ట్రాన్సాక్షన్స్ మనం ఎంటర్ చేసామో లాస్ట్లో ఎంటర్ చేసిన తర్వాత మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే మన చేతిలో ఉన్న నగదు ఎంత, 95,000. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్ చూడండి, మనకి ప్రాబ్లంలో త్రూ ఎస్బీఐ అంటున్నాడు కాబట్టి ఒకటే బ్యాంక్ మెయింటైన్ చేశాడు కాబట్టి బ్యాంక్ ద్వారా మనం ట్రాన్సాక్షన్స్ చేసాం కదా, ఆ ఎస్బీఐ టోటల్ ఎంత అంటున్నాడు, సో 50,000. ఓకేనా, సో 50,000 ఇక్కడ సరిపోయింది కదండి. సో అంటే మన ప్రాబ్లంలో చేసిన ఏమైతే మనం ఎంట్రీస్ అని పోస్ట్ చేసామో అంతా సరిపోయినాయండి, నెట్ ప్రాఫిట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్. ఓకేనా, ఇక్కడ ఈ 4 అకౌంట్స్లో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగిందంటే అన్ని మిస్టేక్స్ వస్తాయండి. ఓకేనా, నెట్ ప్రాఫిట్ మారిపోతుంది, బ్యాలెన్స్ షీట్ ఎఫెక్ట్ అవుతుంది, అదేవిధంగా క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో ఉన్న నగదు కూడా మారిపోతుందండి. సో ఇది కాంట్రా ఎంట్రీస్ అండి. సో ప్రాబ్లం అయితే ఇట్లా డిస్కస్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అండి. సో కాంట్రా ఎంట్రీస్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. సో షార్ట్ కట్ కీస్ గురించి అంటున్నారు కదా, నేను మీకు రేపు మార్నింగ్ ఫస్ట్ క్లాస్లో షార్ట్ కట్ కీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎందుకంటే మనకి టైం కూడా సో కంప్లీట్ అయి ఉంది కదా, సో అందుకని చెప్పని మీకు రేపు స్టార్టింగ్ క్లాస్లో షార్ట్ కట్ కీస్ గురించి చెప్పుకొని, ఇంకా మీకు ఏదైనా రివైజ్డ్ టాపిక్ ఏమైనా కావాలంటే అవి కూడా డిస్కస్ చేసుకొని మనం నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుదాం. ఓకేనా, సో ఇంతవరకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అండి. అంటే నేను చెప్పిన ఫస్ట్ క్లాస్ నుంచి ఇది 4th క్లాసే, ఎన్నో క్లాసెస్ అవ్వలేదు. సో మనం 3rd క్లాసెస్ మాత్రం కంప్లీట్ చేసుకున్నాం, ఇది 4th క్లాస్. సో బేసిక్స్ పార్ట్లో కానీ నేను చెప్పిన 4 టాపిక్స్, కాంట్రా, బ్యాంక్ టు కాంట్రా ఆపరేషన్స్లో కానీ, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్లో కానీ, ఓకేనా, నేను డిస్కస్ చేసుకున్న ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్స్లో కానీ, ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్స్ ఆల్రెడీ మీకు ఈరోజు ఫస్ట్ క్లాస్లో చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇంకేదన్నా కూడా కావాలి అంటే నాకు చెప్పండి, నో ప్రాబ్లం, నేను వాటి గురించి డిస్కస్ చేస్తాను. ఓకేనా, సో మీకు పీడిఎఫ్ ఫైల్ నేను సెండ్ చేస్తానండి. మేడం ఆల్రెడీ మనకి